10వ అధ్యాయానికి వచ్చేసామండి ఈ దుర్గాస్ ఎపిసోడ్ లో. దీంతో మీకు తెలుసు, ముందే కథ అంతా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంక లాస్ట్కి వచ్చేసాం. మేధా ఋషి సురధుడు అనే ఒక మహారాజుకు, సమాధి అనే వైశ్యునికి అమ్మవారి యొక్క మహాత్మ్యం గురించి చెప్తున్నాడు. దాంట్లో భాగంగా నిన్న మనకు 9వ అధ్యాయంలో నిశుంభుడు అనే ఒక రాక్షసుని అమ్మవారు ఎలా సంహరించిందో చెప్పారు. ఈరోజు ఈ 10వ అధ్యాయంలో శుంభవధ, శుంభుడు అనే రాక్షసుని సంహరించడం అనే కథను మనకు తెలియజేస్తున్నారు. చూద్దాం. శ్రీ దుర్గాయై నమః. ఉత్తర చరిత్రలో శుంభవధ ధ్యానం. ఓం ఉత్తప్త హేమ రుచిరాం రవిచంద్రవహ్ని నేత్రాం ధనుస్సరయుతాంకుశ పాశశూలం. సారండి, ఇది సుప్రభాత రాగం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఓం ఉత్తప్త హేమ రుచిరాం రవిచంద్రవహ్ని నేత్రాం ధనుస్సరయుతాంకుశ పాశశూలం రమ్యే భుజైశ్చ దదతీం శివశక్తి రూపాం కామేశ్వరీం హృది భజామి ధృతేందులేఖాం. అమ్మవారి రూపాన్ని ఇక్కడ శివశక్తి రూపంగా వర్ణిస్తున్నారు ఈ యొక్క 10వ అధ్యాయంలో. ఉత్తప్త హేమ రుచిరాం, అమ్మవారి రూపం ఎలా ఉందట? ఉత్తప్త హేమ, హేమ అంటే బంగారం, రుచిరాం కాంతి. ఎటువంటి రూపంతో ఉందట అమ్మవారు? పుటం పెట్టిన బంగారు రంగుతో ఉందట అమ్మవారు. అంటే పసుపు ఎరుపు రంగుల మిశ్రమంతో మెరిసిపోతోందట అమ్మవారు. రవి చంద్ర వహ్ని నేత్రాం, అమ్మవారి యొక్క 3 నేత్రాలు కళ్ళు కలిగి ఉన్నారట. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఒకటి అగ్ని, 3 కళ్ళతో ఉన్నారట అమ్మవారు. ఇంకా ధనుస్సర యుతాంకుశ పాశ శూలం, ధనుస్సు సంధించిన ధనుస్సు. ధనుస్సు ఉంది, ధనుస్సుకు బాణం సంధించబడింది. ఒక చేతిలో ధనుస్సు పట్టుకోండి, ఆ ధనుస్సుకు బాణాన్ని సంధించి పెట్టినది. అటువంటి ఒక చేతిలో అలా ఉంది. రెండోది ఇతాం అంకుశం, ఇంకో చేతిలో అంకుశం, పాశ ఇంకో చేతిలో, శూలం ఇంకో చేతిలో. 4 చేతుల్లో 4 ధరించి ఉంది. దదతీం ధరించి ఉంది. రమ్యైర్ భుజైశ్చ, అవి ఎలా ఉన్నాయి? ఆ 4 చేతులు చాలా అందంగా ఉన్నాయి, రమణీయంగా ఉన్నాయి. అటువంటి చేతుల యందు అమ్మవారు ఈ యొక్క ఆయుధాలు ధరించి ఉన్నారు అని చెప్తున్నారు. శివశక్తి రూపం, ఈమె శివుని యొక్క శక్తి రూపంగా ఉంది. అంటే ఏంది? అన్ని మనకు శివశక్త్యాయుక్తో సౌందర్యం, శివశక్తైక్య రూపిణి లలితా సహస్రనామం, అన్నిట్లో ఇదే రూపంలో ఉండేది. ఏంటది? ఒక్క నేను అనేకం అవుదాం అనుకున్న ఆ శివుని సంకల్పంలోంచి వచ్చిన శక్తి కామేశ్వరి. కామేశ్వరుని యొక్క, కామేశ్వరుడు అంటే కోరిక, సంకల్పం చేసిన వాడు. ఆ కామేశ్వరులోంచి వచ్చిన శక్తి కామేశ్వరి. ఆ కామేశ్వరి శక్తి ఆమెను హృది భజామి, నేను నా మనసులో ధ్యానం చేస్తున్నాను. ఆమెకు ఇంకొక ఉంది, ధృతేందు లేఖాం, ఇందు లేఖాం, ఇందు అంటే చంద్రుడు, చంద్రవంకం ధరించి ఉంది తల యందు అమ్మవారు. 4 చేతులు చెప్పారు, శిరస్సు చెప్పారు. ఇటువంటి ఆ యొక్క మొత్తం రూపాన్ని కలిపి పుట్టం పెట్టిన బంగారు రంగులో ఉందని చెప్పేశారు. అటువంటి రూపాన్ని వర్ణిస్తాం. మీకు ఇంతకుముందు చెప్పాను, ధ్యాన శ్లోకాలు మామూలుగా అయితే లేవు, తర్వాత వచ్చి చేర్చబడ్డాయి. ఎందుకంటే లోపంలో ఉన్న ఆ కథలో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు రూపాన్ని చెప్తున్నారు అంతే. ఇంకా మనం కథలోకి ప్రవేశిస్తున్నాం. ఓం ఋషి రువాచ, ఋషి చెప్తున్నాడు. ఎవరా ఋషి? ఆయనే సుమేధ ఋషి. ఆ మేధా ఋషి వచ్చి సురథ మహారాజుకి సమాధి అనే వైశ్యునికి చెప్తున్నాడు ఈ కథ. ఎందుకు చెప్తున్నారు ఇదంతా మనం ముందే మాట్లాడుకున్నాం అండి. ఫస్ట్ చాప్టర్ లో చెప్పేసుకున్నాం కాబట్టి నేను బడ్జెట్ పోవడం లేదు, డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతున్నాను. నిశుంభం విహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణ సంమితం హన్యమానం బలం చైవ శుంభ క్రుద్ధో భవిద్వచః అబ్రవీద్వచః అవుతున్నాడు.
నిశుంభం నిహతం దృష్ట్వా, నిశుంభుడు అనే రాక్షసుని తన తమ్ముణ్ణి, భ్రాతరం తన తమ్ముణ్ణి, ప్రాణ సంహితం తన ప్రాణంతో సమానమైనటువంటి తన సోదరుణ్ణి అమ్మవారు సంహరించేసరికి నిహతం సంపడం వల్ల దృష్ట్వా చూచి ఆ శుంభుడికి చాలా కోపం వచ్చేసింది. అన్యమానం బలం చైవ, తన యొక్క బలమంతా కూడా మనం చూసాం కదా, ఆ సప్త మాతృలంతా కూడా తినేశారు రాక్షసుడు. ఒక పక్క సింహం తింటుంటే, ఒక పక్క కాళీమాత తింటుంటే, కొట్టేస్తుంటే అన్ని పనులు వాడు చేశారు. దానివల్ల వాడి బలమైన సైన్యం అంతా కూడా మరణించింది యుద్ధంలో. కాబట్టి అన్యమానం బలం చేయవ, తన సైన్యం అంతా నశించిపోవడం చూసి శుంభుడు అనే రాక్షసుడు క్రుద్ధో, చాలా కోపం వచ్చేస్తున్నాడు. అంతా ఇంత కోపం లేదు, కోపంతో ఊగిపోయి అబ్రవీర్వచ, వాడు అంటున్నాడు మాటలు. అమ్మవారిని చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నాడు వాడు. బలావలే పాదుష్టిత్వం మా దుర్గే గర్భమావహ అన్యాసాం బలమాశ్రిత్య యుధ్యసే యాతిమానిని. మానం లేదానా, అమ్మవారిని ఎంత మాట అంటున్నాడు. నీకు నీతి నియమాలున్నాయా? నీకు ఏమన్నా ఉందా? నీకు ఇంకా బలావలే, నీ యొక్క బలాన్ని చూసుకొని గర్వమావ, బాగా గర్వం పెట్టినావు. దుర్గే, ఓ దుర్గామాత, మనం అంటున్నాం మాత, వాడు మాత అన్నా, దుర్గే అన్నాడు. దుర్గే, నీకు బాగా బలంతో బలిసున్నావు, బాగా మానవ అసలు న్యాయం అన్యాయం అని కానీ ఏమీ లేవు నీకు, నీతి నియమాలు లేవు నీకు. అటువంటి దాని నువ్వు దుష్టేత్వం, నువ్వు దుష్టురాడు తిడుతున్నాడు అమ్మవారు. అదే ఆ రాక్షసుడు, ఆ శుంభుడు చాలా కోపంతో తిడుతున్నాడు అమ్మవారు. ఏమని? నీ బలంతో బాగా గర్వించున్నావు, నీకు మానవమానాలు లేవు, మానవతి కాదు, నువ్వు దుష్టురాలు. ఎందుకలా అంటున్నావయ్యా నన్ను అంటే, అన్యాసాం బలమాశ్రిత్య, నువ్వేం చేశావు? నువ్వేం చెప్పావు యుద్ధానికి ముందు? నేను ఒక్కదాన్నే యుద్ధం చేస్తాను అని చెప్పావు మాకు. నాతో యుద్ధం చేసి నన్ను గెలిచిన వాళ్ళు పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా, రూల్ అదే కదా. అందుకే కదా మేమంతా యుద్ధానికి వచ్చాం. ఇప్పుడు నువ్వు దాని అంతా మార్చేసావు. ఏం మార్చేసావు? అన్యాసాం బలమాశ్రిత్య, నువ్వు యుద్ధ సప్తమాత్రకుల దగ్గర నుంచి సహాయం తీసుకున్నావు, ఆ కాళికాదేవి నుంచి సహాయం తీసుకున్నావు, నీ సింహం యొక్క సహాయం తీసుకున్నావు, ఇన్నింటి యొక్క సహాయంతో గెలిచావు. నువ్వేం పెద్ద ధైర్యవంతురాలా, ఏమైనా పరాక్రమవంతురాలు అనుకుంటున్నావా? ఏది నీ బలం? వీళ్ళందరినీ పెట్టుకొని యుద్ధం చేశావు. వాళ్ళందరి బలంతో మహా గర్వించున్నావు పైన. నువ్వు దుష్టురాలు, చెప్పిన మాట నువ్వు నిలబెట్టుకోలేదు, నువ్వు అన్న మాట నిలబెట్టాల్సింది అక్కడ. కాబట్టి నీకు మానలేదు అని ఇన్సల్ట్ చేసి హేళనగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కోపంగా మాట్లాడుతూ, కోపంతో వస్తున్నాయి వాడికి మాటలు, కోపంతో ఆమెను ఎట్టంటే మాట్లాడుతున్నాడు. దేవ్యువాచ, అమ్మవారు చెప్తున్నారు, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపరా పశ్యైతా దుష్టమయ్యేవ విశంత్యో మద్విభూతయః. ఏందా అర్థం మాట్లాడుతున్నావు? దుష్ట, ఓరే దుష్టుడా, నువ్వు చూడకుండా మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు నా గురించి? ఏకైవహం, అహం, నేను ఒక్కదాన్నే ఉండేది ఈ విశ్వంలో, జగత్యత్ర, ఈ జగత్తు అంతట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నీకు కనిపిస్తున్నా ఈ రూపంలో, కానీ ఉండేది నేను ఒక్కదాన్ని. ద్వితీయాక మమాపర, నాకంటే వేరే ఉందనుకుంటున్నావా ఈ విశ్వంలో? ఏమీ లేదు, నేను ఒక్కదాన్నే ఉండేది. ఈ విశ్వాన్ని మించిన విశ్వం అంతా నా చేతిలో ఉంది, విశ్వం అంతా ఆక్రమించదాన్ని నేను ఒక్కదాన్ని, నాకంటే రెండోది ఇక్కడ ఏం భూమి లేదు. పశ్యైత, చూస్తావా, మయ్యేవా, నా యొక్క, విశంత్యో మద్విభూతయ, మద్విభూతి, నాలోంచి వచ్చిన ఈ విభూతిని చూస్తావా నువ్వు? ఉందా నీకు అంత గట్స్ ఉన్నాయా నీకు చూడ్డానికి? ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నేను విశ్వమంతా వ్యాపించిందాన్ని, విశ్వంలో నేను ఒక్కదాన్ని ఉన్నా, నాకంటే వేరేది ఇక్కడ ఏమి లేదు. అటువంటిది నాలోంచి వచ్చిన విభూతులే ఈ దేవతలంతా కూడా. నీకు కనిపిస్తున్న వాళ్ళ నాలోంచి వచ్చిన వాళ్ళు, మద్విభూతయ, నా విభూతులు ఇవి, నా ఐశ్వర్యం అది. వాళ్ళందరినీ నీకు చూస్తావా? చూడగలవా? విషయంతో వాళ్ళు నాలో ప్రవేశిస్తారు, ఇప్పుడు చూస్తావా? ఏమనుకుంటున్నాను నా గురించి అని ఆమె దబాయిస్తూ మాట్లాడు. తత్ సమస్తాస్త దేవ్యో బ్రహ్మాణి ప్రముఖ లయం
తస్య దేవ్యాస్తనో జగ్ముర్ ఏకైవాసి తదాంబిక. వెంటనే వెంటనే ఆ సమస్తమైన అమ్మవారిలోంచి వచ్చారు వాళ్ళంతా. అమ్మవారు బ్రూకుటి ముడిస్తే కాళీమాత వచ్చింది, అమ్మవారి శైలిలో ఇంకో అమ్మవారు చండిగా మాత వచ్చింది. వాళ్ళంతా బయట ఉన్న వాళ్ళంతా కూడా బ్రహ్మాణి మొదలుకొని ఆ అందరి దేవతలు ఒక్కసారిగా అమ్మవారిలో ప్రవేశిస్తారు, అన్నపరుస్తారు. బ్రహ్మాణి ప్రముఖ లయం అమ్మవారిలో పోయి కలిసిపోయారు. ఇంకెవరు మిగిలారు? దుర్గాదేవి ఒకటే మిగిలి. తస్య దేవ్యాస్తనో జగ్ముర్ ఏకైవాసి తదంబిక. అమ్మవారు ఇంకా అందరు వచ్చి ఆమె కలిసిపోయింది, కానీ ఒక్కసారిగా చుట్టూ ఉన్న అమ్మవారు అంతా మాయమైపోయారు. అందరు వచ్చి ఆమెలో కలిసిపోయారు. ఇక అమ్మ ఒక్కడే ఇద్దరంగా నిలబడ్డారు. పర్లేదు, ఆమె ఒక్కటే ఉంది. దేవి వాచ అమ్మవారు చెప్తున్నారు, అహం విభూత్య బహువిధ రూపైర్యదా స్థిత సుతవా తత్సంహృతం మయైకైవ తిష్టామ్యాజో స్థిరోభవ. ఇప్పుడు చూసావా నా పవర్ ఏందో? ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సహాయం తీసుకొని యుద్ధం చేశారంటావా? నన్ను నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు అహం విభూత్య, నా విభూతితోనే ఈ విశ్వం జరుగుతోంది. నా విభూతులు ఇదంతా, వాళ్ళంతా బహుబిరిహ, ఒకటి రెండు కాదు, నా విభూతులంతా ఉండేవి చాలా ఉన్నాయి. అవి ఇంత లెక్క పెట్టలేము, అంత విభూతి ఉంది నాలో. అటువంటి వాళ్ళు రూపరి యథాస్థిత, నాలో వచ్చి కలిసిపోయి చూడు నిమిషాలు జరిపింది విషయం. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? తత్సుహృతం మయైకైవ, అవన్నీ నా నుంచి వస్తాయి, నాలోనే కలిసిపోతాయి కూడా. అసలు ఎవరు నాకు చెప్పడానికి ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు అని. అమ్మ తిష్టామ్యాజో స్థిర భవదా, ఇంకరా యుద్ధానికి ఇంతవరకు వాగేవు కదా నా గురించి హేళన కదా, నువ్వు ఒక్కడే రా యుద్ధాన్ని చూస్తాం, నీ సంగతి నా సంగతి. ఎవరు గెలుస్తారు? నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను, తేల్చి పారేస్తాయి ఇప్పుడు, రా యుద్ధానికి అని వాడిని రచ్చగొట్టి మాట్లాడతాం. ఋషుర్భువాచ, అప్పుడు ఆ మేధా ఋషి చెప్తున్నాడు. ఈ విధంగా వాడు అట్లా హేళనగా అమ్మవారిని మాట్లాడాడు. తర్వాత అమ్మవారు వాడి ధీటుగా జవాబు చెప్పింది. చెప్పిన తర్వాత తత ప్రవృతే యుద్ధం దేవ్యాః శుంభస్య చోభయోః పశ్యతాం సర్వదేవానాం అసురాణాం చ దారుణం. అప్పుడు వాళ్ళిద్దరు ఇంకే ఇద్దరు రంగంలో వాళ్ళిద్దరు నిలబడ్డారు. అమ్మవారు ఒక్కటే, వాడు ఒక్కడే, ఇద్దరు ఉన్నారు. తత ప్రవృత్తే యుద్ధం, వెంటనే యుద్ధాన్ని సిద్ధపడ్డారు. దేవ్యా శుంభస్య, అమ్మవారు ఆ శుంభుడు అనేవాడు, చో ఉభయోహో, ఇద్దరు కలిసి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. పశ్యేతాం సర్వదేవానా, వాడిద్దరు యుద్ధం చేస్తుంటే చూస్తూ ఉన్నారు. సర్వదేవానా, దేవతలంతా చూస్తున్నారు. అసురాణాం చ, ఎవరైతే యుద్ధం నుంచి పారిపోయారో, యుద్ధంలో పాల్గొనలేదో అటువంటి రాక్షసులంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. దారుణం, ఆ యుద్ధం అమిత భయంకరంగా జరుగుతోంది, దాన్ని వీళ్ళంతా చూస్తున్నారు. ఎవరు? దేవతలు, రాక్షసులు. శరవర్షై శితై శస్త్రైస్తదాస్త్రైస్తైవ దారుణై తయోర్యుద్ధం భూయ సర్వలోక భయంకరం. అది ఎట్లా ఉంది ఆ యుద్ధం? శరవర్షై, బాణాలు ఒక వర్షంలో కురిశాడు. అటు అమ్మవారు వేసే బాణాలు, ఇటు వీడి వేసే బాణాలు, 2 వర్షాలు పడుతున్నట్టుగా ఉన్నాయి. శితై, అవి ఎలా ఉన్నాయి? చాలా పదునుగా ఉన్నాయి. ఆ బాణాలు కూడా తక్కువగా ఏం లేవు. శస్త్రై, వాడు ఇంకా శస్త్రాలు, బాణాలు కాకుండా మళ్ళీ పరిగెలు, శూలాలు, గదలు, అవి కూడా మళ్ళీ కూడా శక్తి అస్త్రాలు అట్లాంటివన్నీ వేస్తున్నారు. అస్త్రైశ్చైవ, అస్త్రాలు, నోటితో మంత్రం చెప్పించి మంత్రం ద్వారా మళ్ళీ ఆయుధాన్ని పుట్టించి దాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. దారుణై, భయంకరమైన యుద్ధం చేస్తున్నారు వాళ్ళిద్దరు, ఆ అమ్మవారు ఆ యొక్క రాక్షసుడు. తయోర్యుద్ధం భూయ, వాళ్ళిద్దరు చేసే యుద్ధాన్ని చూస్తే సర్వలోక భయంకరం, అన్ని లోకాలు గడవలు వణిగిపోతాయి. ఓయమ్మ ఎంత భయంకరంగా ఉందిరా యుద్ధం అని చెప్పి వాళ్ళంతా భయపడే రకంగా భయంకరంగా యుద్ధం చేస్తున్నారట ఆ రాక్షసుడు అంటున్నారు. దివ్యాన్యస్తాని సదసు ముముచే యాన్యదంబిక భవంజతాని దైత్యేంద్ర సత్ప్రతిఘాత కర్తుడి. వాడేం చేశాట ఆ రాక్షసుడు? దివ్యాన్యస్త్రాన్ని సతసు, అమ్మవారు దివ్యమైన అస్త్రాలని
శతసో వందల కొద్ది వదులుతున్నారు. ముముచి ఎండది అంబిక, అంబిక వచ్చేసి అనేక అస్త్రాలను వాడి మీద వేస్తుంటే బభంజతాని దానికి ధీటుగా, ఆమె వేసే దానికి ధీటుగా దైత్యేంద్ర ఆ రాక్షసుల యొక్క రాజైనటువంటి ఆ శుంభుడు సప్రతిఘాత కర్తుడికి దానికి తగినట్టుగా వేస్తున్నాడు. ఆమె బాణం వేస్తే వీడు బాణం వేస్తాడు, ఆమె గద విసిస్తే వీడు గద విసురుతాడు. ఆ విధంగా పోటీగా హోరీగా యుద్ధం చేయడం మొదలు పెట్టారు ఇద్దరు. అంటే అమ్మవారు ఏం వేస్తున్నారో అవన్నిటికి తగినట్టుగా వాడు జవాబు చెప్పినట్టుగా వేస్తున్నాడు. ముక్తాని తేని శాస్త్రాన్ని దివ్యాని పరమేశ్వరి భభంజ లీలయై ఉగ్ర హూంకారోచ్చారణ దివి. అమ్మవారు ఏం చేశారట, వాడు ముక్తాని తేని శాస్త్రాన్ని వాడు అస్త్రాన్ని వేస్తూ ఉంటే నోట్లో వచ్చిన అస్త్రం అంటే మంత్రంతో వేసేది, మంత్రంతో ఉచ్చరించి సృష్టించి వేస్తున్నాడు. వాడు వేస్తున్నప్పుడు దివ్యాని పరమేశ్వరి వాడు వేస్తున్న వాటన్నిటిని పరమేశ్వరి దివ్యమే శక్తి అమ్మవారు భభంజ వాటన్నిటిని స్మాష్ చేసేసారు. ఎలా లీలయో చాలా తేలిగ్గా చేసింది. ఎలా హూంకారోచ్చారణ విధి లోపల హూం అని ఒక్కసారి అయిందంట, అంతే అవన్నీ వాడు వేసినవన్నీ కాలిపోయింది, భస్మం అయిపోయింది. ఆమె ఏమి యుద్ధం చేయలే, హాయిగా నిలబడి హూం అని అంతే అంతగా హూంకారం చేసింది, అంతే ఉచ్చారణ పలికింది. పలకడంతోనే వెంటనే అవన్నీ స్మాష్ అయిపోయింది. తతః సరసతై దేవీం ఆచ్ఛాదయత అసుర సాపి తత్కుపితా దేవి ధనుశ్చిచ్ఛేద చేషుభిః. అప్పుడు తతః అప్పుడేమైపోయింది, సరస్సతై వందల కొద్ది బాణాలు దేవీం ఆచ్ఛాదయత తతః సరసతై దేవీం ఆచ్ఛాదయత స్వ అసుర. వాడు ఏం చేశాడు, వెంటనే ఆ శుంభుడు అమ్మవారి చుట్టూ వందల కొద్ది బాణాలతో కప్పేశాడు. ఆమె చుట్టూ కప్పుకుని ఒక పంజరంలో అమ్మవారు ఇరుక్కున్నట్టుగా ఇరుక్కుపోయాడు. సాపి తత్కుపితాదేవి వెంటనే అమ్మవారి కోపం వచ్చేసింది. ఎవరుగా నా మీదే నువ్వు ఇంత బాణాలు ఆచారం చేస్తావని చెప్పి ధనుశ్చిచ్ఛేద శేషుడిది వెంటనే ఆమె ఏం చేశారు, అసలు ఆ బాణాలు తన దగ్గరికి వచ్చి ఉండే కారణం ఏంటి, వాడి చేతితో ధనుసు కదా, ఆ ధనుసునే ఛేదించి పారేసింది. తర్వాత చుట్టూ ఉండే బాణాలన్నీ కూడా ఛేదించి పారేసింది, అన్ని ఛేదించుకొని బయటకు వచ్చేసింది. వచ్చరికి చిన్నే ధనుషు దైత్యేంద్ర తథా శక్తి మదాదదే చిచ్ఛేద దేవి చక్రేణ తామప్యస్య కరే స్థితాం. వెంటనే వాడేం చేశాడు, చిన్నే ధనుషి వాడి యొక్క చేతిలోని ధనుస్సు ఎప్పుడైతే విరిగిపోయిందో దైత్యేంద్ర రాక్షసులకు రాజు అయినటువంటి వాడు ఆ శుంభుడు తదా శక్తి మదాదదే వెంటనే వాడి శక్తిని ఒక ఆయుధం తీసుకొని వచ్చేసాడు. వస్తే ఇంకా వాడి చేతిలోనే ఉంది ఆయుధం, వాడు ఇంకా ప్రయోగించాడు, అమ్మవారి మీద విసిరేలా పట్టుకోన్నాడు అంతే. చిచ్ఛేద దేవి చక్రేణ వెంటనే ఆ శక్తిని ఆయుధాన్ని అమ్మవారు చక్రం వేసేసి దాన్ని కాస్త ముక్కలు చేసేసింది. తామప్యస్య కరేస్థిత అంటే చేతిలోనే ఉంది, ఇంకా వాడు బాణం ఆ శక్తిని ఒక ఆయుధాన్ని ఉపయోగించక ముందే ఊరికి చేతిలో పట్టుకుంటేనే ముక్కలు చేసి పడేసింది. తత ఖడ్గం ఉపాదాయ శతచంద్రం చ భానుమత్ అభ్యదావతదా దేవీం దైత్యానామధిపేశ్వర. దైత్యులకు రాక్షసులకు అధికారైనటువంటి ఆ రాక్షసుడు తతః అప్పుడు ఏం చేశాడు, ఖడ్గం ఉపాదాయ వెంటనే ఖడ్గం తీసుకున్నాడు, మంచి పొద్దునైన కత్తి తీసుకున్నాడు. శతచంద్రం చ భానుమత్ ఆ డాల్ తీసుకున్నాట. ఆ డాల్ ఎలా ఉందంటే 100 మంది చంద్రులంతా దాంట్లో చిత్రించబడి ఉన్నారు. వాడు తీసుకున్న డాల్ కంతా కూడా లోపల ఏమున్నాయి, చంద్రబింబాలు ఉన్నాయి. అది ఎలా వెలుగుతోంది, భానుమత్ సూర్యుడిలాగా వెలిగిపోతుంది. ఆ డాల్ ఎలా ఉందంటే దాంట్లోంచి అమిత కాంతి వస్తోంది, ఆ కాంతి సూర్యుడి కాంతి లాగా ఉంది. ఆ లోపల దాని మీద చిత్రీకరించిన మాత్రం చంద్రబింబాలు లాగా ఉన్నాయి. అలా విచిత్రమైన ఒక డాల్ తీసుకుంటాడు. అంటే ఎంత భయంకరమైన డాల్ తెచ్చాడు వాడు. ఒక పక్క సూర్యకాంతి సూర్యకాంతినే భరించడం, రెండు మిక్స్డ్ అయి వచ్చాయి. కాంతి ఎక్కువగా ఉంది, కత్తి కూడా కాంతిగా ఉంది వచ్చేస్తుంది. అభ్యదావత్తా దేవి వెంటనే వాడు పరిగెత్తుకుంటూ అమ్మవారిని కొట్టడానికి వంశంగా వచ్చేసాడు. దైత్యానామధిపేశ్వర వాడు వెంటనే వచ్చేసరికి అమ్మవారు ఏం చేశారు, తస్యా పతత ఏవాసు ఖడ్గం చిచ్ఛేద చండిక ధనుర్ముక్తైః
సీతైర్బాణైశ్చర్మ చార్క కరామలం. ఏం చేశారు? తస్యాపదత ఏ వాసు, వెంటనే అమ్మవారు చూశారు. చూసి ఖడ్గం చిచ్ఛేద చండిక, వెంటనే అమ్మవారు ఆ కత్తిని కాస్త ముక్కలు ముక్కలు చేసి పారేస్తున్నారు చేతిలోని కత్తిని. ధనుర్ముక్తై, తన ధనుస్సు ఉపయోగించి స్థితైర్బాణై, మంచి పదునైన బాణాలు తీసుకొని వేసేసి చర్మ అంటే డాల్, వాడు పెట్టుకున్నాడు డాలు, ఆ చంద్రవంకలతో ఉండేది, మళ్ళీ సూర్యకాంతితో ఉండేదాన్ని. అర్థకామలం కరామలం, వాడి చేతిలో ఉండే ఆ సూర్యకాంతి, అర్కుడు అంటే సూర్యుడు, సూర్యకాంతితో మెరిగిపోసినటువంటి దాన్ని, ఆ డాల్ను కూడా ఆమె ఛేదించి పారేసింది తన బాణాలతో. హతాస్వః స తదా దైత్యశ్చిన్న ధన్వా విశారభిః జగ్రాహ ముద్గరం ఘోరమంబికా నిధనోద్యతః. వెంటనే వాడు ఏం చేశాడు? హతాస్వః, ఒక్కసారి చూశాడు, తన దగ్గర ఉండే తన యొక్క అశ్వాలు గుర్రాలను చచ్చిపోయినాయి. తదా దైత్య చిన్న ధన్వా, అతని యొక్క తన చేతిలో ఉండే ధనుస్సు కూడా విరిగిపోయింది. విశారది, సారథి కూడా చచ్చిపోయాడు, ఏమి లేవు ఇంకా వాడి చేతిలో, అన్ని పోయాయి. జగ్రాహ ముద్గరం, ముద్గరం అనే ఒక ఆయుధాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఘోరమైంది. అది ఎలా ఉంటుంది? పెద్ద గుండు, ఇనుప గుండు లాగా ఉంటుంది, దాన్ని గిర 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 తిప్పితే కొట్టిన దెబ్బకు చస్తారు. అటువంటి దాన్ని తీసుకొచ్చాడు ముద్గరం. ఘోరం అంబిక, ఆ ఘోరంగా ఉంది దాన్ని తీసుకొచ్చి అంబిక నిధనోద్యత, అమ్మవారిని చంపాలనే ఉద్దేశంతో దాన్ని తిప్పుతూ గిరగిర తిప్పుతూ వేసి కొట్టడానికి వచ్చేసరికి చిచ్ఛేదపతస్తస్య ముద్గరం నిశితై సరై తదా విశోభ్యుదావత్తాం ముష్టిముద్యమ్య వేగవాన్. వెంటనే వాడు చేశారు చిచ్ఛేద, అమ్మవారు ఛేదించి పరిస్థితుంది. వాడి చేతిలో ఉండే అంత గుండును కూడా ముక్కలు ముక్కలు చేసి పరిస్థితుంది. చిచ్ఛేదత పతతస్య ముద్గరం, ఆ ముద్గరం అనే ఒక ఆయుధాన్ని అమ్మవారు ముక్కలు ముక్కలు చేశారు. ఎట్లా? నిశితై, బాగా కూసుగా ఉండి, సరై, మంచి కూచుగా ఉండే బాణాలు వేసి ఆ యొక్క పెద్ద గుండులాగా ఉండాలి ముక్కలు ముక్కలు చేస్తారు. తదాపి సో అభ్యదావత్తాం, వెంటనే వాడు చాలా కోపం వచ్చింది, వాడి చేతిలో ఉండే ఆయుధాన్ని అయిపోయినాయి. అందుకని వాడు వెంటనే ముష్టి ముజ్జమ్య, తన పిడికిలు బిగించి పిడికిలతో అమ్మవారి కొట్టంగా వేగవాన్, వేగంగా అమ్మవారి దగ్గరికి వచ్చి సముష్టిం పాతయామాస హృదయే దైత్య పుంగవః తే వ్యాస్తం చాపి సా దేవి తదేనో రస్య తాళయత్. వెంటనే ముష్టి పాతయామాస, ఏసి పిడికిలు బిగించి అమ్మవారి అమ్మవారి హృదయ స్థానంలో ఏసి కొట్టాడు పిడికిలు బిగించి. దైత్య పుంగవః, ఆ దైత్యుడు, ఆ రాక్షసుడికి ఆ శుంభుడు వేసి అమ్మవారిని తన పిడికిలతో హృదయంలో వేసుకొట్టాడు. అప్పుడు అమ్మవారు ఏం చేశారు? దేవ్యాస్తం చాపిసా దేవి తదేనో రస్య తాళయత్. వెంటనే అమ్మవారు చూశారు, ఆమె కొట్టినప్పుడు ఆమె తట్టుకొని నిలబడే ఉంది, ఆమెకేం కాలే. కానీ ఆమె ఏం చేశారు? ఇట్లా చెయ్యి చాపి ఆ చేత్తో వేసి వాడు హృదయ స్థానంలో ఒకటి నెట్టింది, ఒక్క నెట్టు. వాడేమో పిడిగుద్దు గుద్దాడు, అమ్మవారేమో చెయ్యి అరచేయి తెచ్చి అరచేత్తో వేసి వాడు హృదయ స్థానంలో కొట్టి నెట్టేసింది. తలేనో రస్య తాళయత్, తాళయత వేసి కొట్టిన దెబ్బకి తల ప్రహారాభిహతో నిపుపాత మహీతలే సదైత్య రాజ సహసా పునరేవ తతోత్థః. వాడు వెంటనే వాడు తల ప్రహారాభిహత తల ఈ అరచేత్తో కొట్టిన దెబ్బకి నిపపాత పడిపోయాడు. మహీతలే భూమి మీద పడ్డాడు. పడిపోయేసేసి స దైత్యరాజ సహసా, వాడు వెంటనే పడ్డాడు. ఆ దైత్యరాజు ఆ రాక్షసుడి కింద పడ్డాడు. కానీ వెంటనే వాడు దులుపుకొని వెంటనే దైత్యేస్తాడు. పునరేవ తప్పతి, వెంటనే లేచిస్తాడు. అంటే వాడికి అంత బలం ఉంటుంది, అంత బాగా పైనుంచి కింద పడ్డా లేచేస్తాడు. ఉత్పత్త్యత ప్రగృహో దేవీం గగనమాస్థితః తత్రాపి సా నిరాధార యువిదే తేన చండిక. వెంటనే వాడు లేయడం ఏం చేశాడు? ఇక వాడి చేతిలో ఆయుధాలు ఏం లేవు. వెంటనే ఆమెను పట్టుకొని అమ్మవారిని పట్టుకుని ప్రగృహృత్య పట్టుకున్నాడు. దేవీం గగనమాస్థితః, ఆకాశంలో ఎగిరిపోయాడు. ఆకాశంలో ఎగిరిపోయి వదిలిపెట్టు. వాడేమనుకున్నాడు? ఆకాశంలో నిలబెట్టి అక్కడి నుంచి డామ్మని ఆమె కింద పడుతుంది అనుకున్నాడు. కానీ ఆమె తత్రాపిచ నిరాధార, ఆమె నిలబడింది. ఏమి ఆధారం లేకపోయినా హాయిగా ఆమె ఆకాశం నిలబడింది. వివిధేతైన చండిక, యుద్ధం చేయడం కూడా సిద్ధపడుతుంది. ఆమెకేం కాలే. ఆ చండికాదేవి వెంటనే అక్కడే నిలబడుతుంది. నియుద్ధం చే తథా దైత్య చండికాచ దైత్యస్ చండికాచ పరస్పరం
చక్రతు ప్రథమం సిద్ధ ముని విస్మయకారకం. వెంటనే నియుద్ధం హే హే అంటే ఆకాశం, ఆకాశంలో యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. కదా దైత్యం చండిక, ఆ దైత్యుడు ఆ రాక్షసుడు ఆ అమ్మవారు ఇద్దరు పరస్పరం యుద్ధం చేయడం మొదలు పెట్టారు. చక్రతు ఒక పక్క వాళ్ళు రౌండ్ గా తిరుగుతూ ముష్టి యుద్ధం చేస్తున్నారు. అంటే తిరుగుతూ చేతులతోనే కొట్టుకుంటున్నారు, ఇంకేం ఆయుధాలు లేవు. ప్రథమం మొట్టమొదట అట్లా కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటే సిద్ధముని విస్మయకారకం, ఆకాశంలో ఉండేటి ఆ సిద్ధులు ఆ మునులంతా చూసి విస్మయం ఆశ్చర్యపోతున్నారు. ఏమిరా ఈ యుద్ధము, ఒక స్త్రీకి ఒక పురుషుడికి జరుగుతోంది, ఒక రాక్షసుడికి ఒక దేవతకు యుద్ధం జరుగుతోంది అని చెప్పి ఆ దారుణమైన యుద్ధాన్ని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. తతో నియుద్ధం సుచిరం కృత్వా తేనాంబికా సహా ఉత్పాత్య భ్రామయామాస చిక్షేప ధరణీతలే. వెంటనే ఆమె ఏం చేసింది, తతో నియుద్ధం సుచిరం, చాలాసేపు ఇద్దరు ముష్టిఘాతాలతో కొట్టుకుంటూ యుద్ధం చేశారు. కృత్వా చేసిన తర్వాత తేన అంబికా సహా, అంబికాతో అమ్మవారితో పాటు వాడు కూడా అట్టే యుద్ధం చేశాడు. ఇద్దరు ఈక్వల్ గా యుద్ధం చేశారు. ఉత్పాత, అప్పుడు అమ్మవారు చూశారు ఉత్పాత్య, వెంటనే కోపం వచ్చేసింది. ఎంతసేపు నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నారు, ముష్టిఘాతాలు కొట్టుకుంటున్నారు, కానీ పగలడం యుద్ధం, కోపం వచ్చేసింది. వెంటనే ఆమె ఏం చేసింది, వాడు కాళ్ళు పట్టుకొని లాగి గిర్ర తిప్పి వేసి భూమి మీద చిక్షేప ఇస్త్రీ పారేస్తున్నారు. వాడి శరీరాన్నే భూమి మీద తీసుకొస్తుంది. భ్రామయామాస తిప్పింది, గిర్ర తిప్పి వాడిని చిక్షేప విసిరేసింది. ధరణీతమే భూమి మీద విసిరేస్తారు. అప్పటిదాకా ఆకాశంలో యుద్ధం చేశారు, కొట్టింటారు, వాడు వచ్చి భూమి మీద పడ్డాడు. సచిత్తో ధరణీం ప్రాప్య ముష్టి ముద్యమ్య వేగిత అభ్యదావత దుష్టాత్మ తిండికా నిధనేచ్ఛయ. వెంటనే వాడు కింద పడ్డా కూడా వాడు లేచి చిత్తో ధరణీం ప్రాప్య, వాడు కింద విశ్రయంగానే భూమి మీద పడ్డప్పటికీ ముష్టి ముద్యమ్య, వాడు వెంటనే పిడికిలు బిగించి వేగంగా వచ్చేస్తున్నాడు. వచ్చి అభ్యదావత అమ్మవారి దగ్గర వచ్చేసాడు. దుష్టాత్మ దుష్టుడైన వాడు వచ్చాడు. చండిగా నిధనేశ్చయ, వెంటనే ఆ పిడికలతో వేసి అమ్మవారి కొట్టాలన్న ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పైన వస్తుంటే తమాయాంతం తతో దేవి సర్వ దైత్య జనేశ్వరం జగత్యా పాతయామాస భిత్వా శూలేన వక్షసి. అప్పుడు అమ్మవారు ఒక్కసారి చూసా, తమాయాంతం పరిగెత్తుకుంటూ వస్తున్న వాణ్ణి తతో దేవి చూసి ఏమంది, సర్వ దైత్య జనేశ్వరం, అనేక మంది రాక్షస జాతికి రాజైనటువంటి ఆ యొక్క శంభుని చూసి జగత్యా పాతయామాస, వీడిని ఇంకా మనం నిర్లక్ష్యం చేయకూడదు, వీడిని చంపేయాలి, వీడిని పారేయాలి అంతే అని నిర్ణయించుకొని భిత్వా శూలేన పక్షసి, వెంటనే శూలం తీసుకొని పరిగెత్తుకుంటూ వాడు వస్తున్నాడు. ఈమె శూలం తీసుకొని యాస్ పొడిచింది వాడి గుండెల్లో, వక్షస్థలంలో యాస్ గుచ్చేసింది. వచ్చేసరికి సగతాసు పపాతోర్వ్యాం దేవీ శూలాగ్ర వీక్షత చాలయన్ సకలాం పృథ్వీం సాబ్ది ద్వీపాం సపర్వతాం. సగతాసు, వెంటనే వాడి ఒక్కసారి వేసి పొడిచిన దెబ్బకి పపాతో పడ్డాడు. పూర్వ్యాం భూమి మీద పడ్డాడు. పడి దేవి శూలాగ్ర వీక్షత, ఆమె యొక్క శూలం యొక్క కూర్చుగా ఉండే ఆ పైన భాగంతో కూర్చుకోవడంతో వాడు దాని భూమి మీద పడిపోయాడు. చాలయన్ సకలం, వెంటనే వాడు వేగంగా రావడం, వేగంగా ఆమె వేసి పొడవడం, వాడు అక్కడి నుంచి దెబ్బని భూమి మీద పడిన దెబ్బకి ఒక్కసారి భూమి కంపించింది. చాలయన్ అంటే కదిలింది, కంపించింది. సకలాం పృథ్వీం, భూమి అంతా కంపించింది. అబ్ది అంటే సముద్రాలంతా కంపించాయి. దీపాలన్నీ కూడా చుట్టూ ఉండే దీపాలను కూడా కంపించాయి. పర్వతాలన్నీ కంపించిపోయినాయి. ఒక్కసారికి కొండలంతా కదిలిపోయినాయి. అంటే ఒక్కసారి జర్కిచ్చింది అనమాట. వాడు పడిన వేగంగా పడిన దెబ్బకి అంత మార్పు ప్రకృతిలో వచ్చింది. తతః ప్రసన్నమఖిలం హతే తస్మిన్ దురాత్మని జగస్వాస్థ్యమతీవాప నిర్మలం చ భవన్ నభః. వెంటనే తతః అప్పుడు ప్రసన్నమఖిలం, వాడు ఎప్పుడైతే పడి చచ్చిపోయాడు, కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోగానే
తస్మిన్ దురాత్మని దుర్మార్గుడైనటువంటి వాడు చచ్చిపోయేసరికి అందరూ ప్రసన్నమఖిలం అందరు శాంతి చేశారు. ఒక్కసారి ప్రసన్నులైపోయారు. జగస్వాస్థ్యమతి బాప అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య చచ్చాడురా నాయన, ఇన్నాళ్ళ నుంచి మనందరినీ మున్నోకాలను ఏడ్పించు తిన్నవాడు ఈ రోజు చచ్చాడురా నాయన ఊపిరి పీల్చుకున్నారట. నిర్మలం చ భవన్ నభ ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది. ఉత్పాత మేఘా సోల్కయే ప్రాగా సంస్థే సమం యయు సరితో మాహిన్య తథా సంస్తత్ర పాతితే. అప్పుడేమైపోయింది? ఉత్పాత మేఘ ఆకాశంలో ఉండే, ఇప్పటిదాకా అమ్మవారు వాడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆకాశంలో ఉండే మేఘాలన్నీ గజిబిజిగా అయిపోయినాయి. అవన్నీ కూడా శాంతి ఇచ్చేసాయి. ఉల్కాపాతం జరుగుతుంది. అంటే పైనుంచి వీళ్ళ యొక్క శబ్దాలకు వీటన్నింటికి యుద్ధం వల్ల ఏమైపోయింది? ప్రకృతి వచ్చిన మార్పు అంతా ఇక్కడ వర్ణిస్తున్నారండి. వాళ్ళ యుద్ధం వల్ల, యుద్ధానికి ముందు వాడు పంచభూతాలను వాడు ఆధీనంలో పెట్టుకున్నాడు. ఆ పంచభూతాలు ఏ విధంగా అల్లాడే అనే విషయం చెప్తున్నారు. అక్కడి నుంచి వాడి వల్ల ఎంత అల్లాడే చెప్తున్నారు. అప్పటిదాకా మేఘాల్లో నుంచి ఉల్కాపాతాలు ఉన్నాయంట, అంటే నిప్పురవలు వచ్చి పడుతున్నాయంట. అటువంటివన్నీ కూడా శాంతి ఇచ్చేసాయి. ప్రాగా సంస్థే శమించాయి, అవన్నీ శమించాయి. వాటి యొక్క ఉధృతిని తగ్గించేసాయి. సరితో అంటే నదులు, నదులన్నీ కూడా మార్గావాహిన్య తథా సంస్తత్ర అవన్నీ కూడా సక్రమంగా ప్రయాణం చేశాయట మార్గంలో. అప్పటిదాకా వాడి ఆధీనంలో ఉన్నాయి. నదుల్లో ఏం చెప్పినట్టు ప్రయాణం చేయాలంటే అట్టే పోయినాయి అనమాట. భగవంతుడు పెట్టిన రూల్ కాకుండా వాడి రూల్ ప్రకారం పోయినాయి. ఎప్పుడైతే వాడు చచ్చాడో వెంటనే అవన్నీ దేవుడి మార్గంలో ప్రయాణం చేస్తుంది. దేవుడు ఎలా నిర్ణయించాడో అటు ప్రయాణం చేస్తున్నారు. పాతితే ఆ విధంగా ఆ మార్గంలో పోతుంది. తతో దేవగణా సర్వే హర్ష నిర్భర మానసా బహుర్ నిహతే తస్మిన్ గంధర్వా లలితం జగుః. తతో దేవగణా దేవతలంతా కూడా సర్వే అందరూ కూడా హర్ష నిర్భర మానసా వాళ్ళ సంతోషం ఎక్కువైపోయింది. వాళ్ళే కదా ఎక్కువ కష్టాలు పడ్డారు. వాడి వల్ల వాడి ఇంద్రుడు వాళ్ళ పదవులు ముల్లోకాలను ఆక్రమించేసి వాళ్ళని బయటకు నెట్టేశాడుగా. వాళ్ళు మనుషుల్లాగా ఊళ్ళోకాలను తిరుగుతున్నారు దేవతలు అంటుంది వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడు సంతోషం ఎక్కువైపోయి భయం పోయింది. ఇంకా వాడు చచ్చాడు కదా, ఇక పెద్దగా నవ్వుకుంటూ ఆనందంతో నిండిపోయారు వాళ్ళు. బభూ నిహతే తస్మిన్ వాడు ఎప్పుడు చచ్చాడో గంధర్వులంతా లలితం జగుః వెంటనే పాటలు పాడడం మొదలు పెట్టారు ఆ గంధర్వులంతా. అవాదయుస్తదైవాన్యే నృతుశ్చ అప్సరోగణాః పుణ్యాస్తదా గతా వాతాః సుప్రభో భూ దివాకరః. అవాదయంత ఎవరికైతే వాయిద్యాలు వచ్చో వాళ్ళంతా వాయిద్యాలు వాయించడం మొదలు పెట్టారు. మిగతా వాళ్ళంతా కూడా నృతశ్చ అప్సరోగణాః అప్సర దేవత స్త్రీలంతా కూడా నృత అంటే నాట్యం చేయడం మొదలు పెట్టారు. పుణ్యస్తదా హత వాతాః వాత అంటే గాలి, ఆ గాలి అంతా కూడా హాయిగా చల్ల గాలి వీసడం మొదలు పెట్టింది. అంటే పంచభూతాన్ని వాడి కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రిలీఫ్ అయిపోయి ఆనందంతో ఉన్నాయి. సుప్రభో వేద మంచి కాంతితో ఉన్నాట. దివాకర భూ దివాకర. దివాకరుడు అంటే దివమునకు ఆకారం కలవాడు సూర్యుడు. సూర్యుడు తన కాంతిని ప్రసరింపజేస్తున్నాట. అంటే పంచభూతాలు వాడు చెప్పినట్టుగా ఇప్పటిదాకా విన్నాయి. అవన్నీ విజృంభించి మామూలు స్థితికి యథావిధంగా ఆ ప్రకృతి వచ్చేసింది. జజ్వలుశ్చాగ్ర అగ్నయ శాంత దిగ్ జనిత స్వనాహ. అగ్నులన్నీ అందరూ హోమాలు చేయడం మొదలు పెట్టేశారు. వాడి వల్ల యజ్ఞయాగాది క్రతువులన్నీ ఆగిపోయినాయి. ఎప్పుడైతే అయినా వాడు ఆపకుండా చేస్తున్నారు దూరంగా ఉండేవాళ్ళు. ఆ అగ్నిని కూడా వాడు కంట్రోల్లో పెట్టుకున్నాడు. అటువంటి అగ్ని కూడా ఇప్పుడు ప్రశాంతంగా వెలుగుతుందట. అప్పటిదాకా తగ్గిపోయి ఉండట వాడి దెబ్బకి. అగ్ని ఆగు, పెద్దగా జ్వలించకూడదంటే ఆగిపోయిందట. కానీ ఇప్పుడు అది హాయిగా ఆనందంగా పైకి వచ్చింది. శాంత దిగ్జనిత స్వనాహ దిక్కులంతా కూడా ప్రశాంతంగా ఆ స్వనాహ అంటే శబ్దాలు ఆగిపోయి ఆగి ఉన్నాడు. ఎందుకు? ఈ రాక్షసుల యొక్క గలభాలతో అంతటా శబ్దం ఎక్కువ ఉంది. ఆ శబ్దం కూడా ఇప్పుడు తగ్గిపోయింది. అంటే పంచభూతాలు ఎంత నరకం అనుభవించాయో ఆ రాక్షసుడి వల్ల అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు.
కాబట్టి పంచభూతాలన్నీ కూడా ఆనందించాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఇది మనకు నిశుంభుడికి శుంభుడి వధ అయిపోయింది. ఈ రెండింటికి మనం అంతరార్థం చెప్పుకోవాలి. 9వ దానికి మీకు అంతరార్థం అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు కోఇన్సిడెంట్ అంటారా ఏమంటారు నాకు తెలియదు. నిజంగా అమ్మవారి ప్రణాళిక అద్భుతం. ఎందుకంటే ఇప్పుడు నిన్న భగవద్గీతలో ఏ అంశం చెప్పుకున్నామో ఆ అంశమే రిపీట్ అవుతుంటుంటారు. శుంభుడు నిశుంభుడు అంటే ఎవరంటే, నిశుంభుడు అంటే మనలో ఉండే మమకారం, శుంభుడు అంటే అహంకారం. దీనికి నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పేసి, మనం ఈ అహంకార మమకారంతోనే ప్రతిరోజు ఫైట్ చేస్తుంటాం. అంటే రాక్షసులు లాంటి వాళ్ళు మనలో ఉండే రాక్షస శక్తులు ఏంటంటే ఆ అహంకారం మమకారం. ఆ దైవ శక్తికి రాక్షస శక్తికి ప్రతిరోజు ఫైట్ జరుగుతూనే ఉంటుంది. మనలో జరుగుతుంది, విశ్వంలో అంతా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ గా జరుగుతుంది. అది సహజం. మనకు పురాణాలు చెప్పేదంతా సింబాలిక్ భాష. ఇప్పుడు ఈ కథ అంతా మీరు విన్నారు, ఎప్పుడో జరిగిపోయింది కదండి, ఇది మాకెందుకు అని మనకు మొట్టమొదటి క్వశ్చన్. ఇంకా రెండో క్వశ్చన్, మనం బాగా అడగాల్సిన క్వశ్చన్ అదే. అమ్మవారు కదా, ఆ ఊరికి అట్లా అంటే వాడు చస్తాడు కదా, ఆమెకు అంత శక్తి ఉంది, ఆమె ఏంటి ఇలా ఫైట్ చేయడం? స్త్రీ కదా, స్త్రీ ఏంది వాడితో యుద్ధం చేసేస్తుంది. మనకి సహజం పిల్లలైతే వెంటనే అడుగుతారు ఈ క్వశ్చన్. అమ్మవారిని చెప్తున్నావు, అమ్మవారికి సూపర్ పవర్స్ లేవా? ఆమె ఎదిరించలేదా? ఆ ఒక్క మాట ఒక్కసారి అలా మంత్రించి ఒకటి వేస్తే వాడు చస్తాడు కదా, ఆ సమయంలో మాయలు మర్మాలు ఆమె దగ్గర ఉన్నాయి కదా, మరి ఎందుకు చెప్పలేదు? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. చూడండి ఎంత లాజిక్ క్వశ్చన్స్ ఉన్నాయో. మనం అడిగితే చాలా లాజిక్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లోనే కాదు, మన హిందూ ధర్మంలో ఉండే మన యొక్క పురాణాల్లో గాని మన స్తోత్రాల్లో గాని మనకి ఇవన్నీ డౌట్స్. కానీ దీన్ని వాళ్ళు ఎలా ఉపయోగించారు? అసలు వాళ్ళు ఉపయోగించిన విధానం అంతా సింబాలిక్, సంకేత భాష అంటారు. ఎందుకంటే ఇది జరిగే ఉంటుంది కదా, ఎక్కడ జరిగి ఉంటుంది? ఖగోళంలో జరిగి ఉంటుంది. జరగకుండా పోయే క్వశ్చన్ లేదు. ఖగోళంలో జరిగిన దాన్ని వీళ్ళు సింబాలిక్ గా చెప్తారు. మనకు ఆ రాక్షసులని మనకు ఇప్పుడు ఖగోళంలో చెప్పే వాటిని మార్పులు మనం సైంటిఫిక్ గా చెప్పారనుకోండి, మనకేం అర్థం కాదు నిజానికి. ఇప్పుడు నేను సైన్స్ చెప్పాను అనుకోండి, మీకేం అర్థం అవుతుంది? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కొట్టుకున్నాయండి, దాంట్లోంచి ఇది వచ్చింది నేను చెప్పాను అనుకో, మీకేమైనా అర్థం అవుతుందా? ఈ కథ ఏం అర్థం కాదు. సైన్స్ ప్రకారం అదే ఉంది. ఆకాశంలో ఖగోళ శాస్త్రంలో ఒక పదార్థానికి ఇంకో పదార్థానికి ఘర్షణ జరిగింది, దాన్ని వర్ణిస్తున్నాడు కవి. యాక్చువల్గా జరిగింది అది. ఇది ఒక అర్థం అండి, సైన్స్ ప్రకారంగా ఉండే అర్థం. సైన్స్ ప్రకారంగా చెప్పే దానికి ప్రూఫ్ లేదు, దీన్ని ప్రూవ్ చేయలేదు మనం. ఇది ఎలా చెప్తావు సైన్స్? ఇది డీకోడ్ చేసే శాస్త్రవేత్త ఉంటేనే చెప్తాం. కోడ్కి డీకోడ్ చేయాలి అంటే దీంట్లో మంత్ర రహస్యం ఉంది. మంత్రాన్ని డీకోడ్ చేస్తే మనకు అసలు విషయం బయటపడుతుంది. ఎప్పుడు శాస్త్రాల్లో అంతే, మన రామాయణం గాని భారతం గాని అన్ని కోడ్ భాష ఉంది. మన లలితా శాస్త్రం కోడ్ భాష. అది డీకోడ్ చేసే అంత తెలివి ఉన్నవాడే కనుక్కోగలుగుతాడు దాంట్లో ఏం చెప్తున్నారు విషయం. అంటే ఆ వేదంలో ఉండే మంత్రం తెలిస్తే తెలుస్తుంది. దీంట్లో ఉండేవన్నీ మంత్రాలు, ప్రతి వాక్యము ప్రతి పదము మంత్రమే. ఈ మంత్రాలు వెనక డీకోడ్ చేసే శాస్త్రం ఇంకోటి ఉండాలి, అది సైన్స్ ప్రకారం. అది ఈ సైన్స్ అందరికీ రాదు. ఎవరైతే వేదం చదువుకుంటాడో వాడికి తెలుసు. వేదం సంపూర్ణంగా తెలిసి ఉండాలి, అరాకొర తెలుసుకున్నాడు కాదు. 4 వేదాలను చదివి అర్థం చేసుకునే కెట్ట ఇప్పుడు చదువుతున్నారు అందరు వేదాలు. వాళ్ళు ఎలా చదువుతున్నారు? ఒకే బై హార్ట్ చేస్తారు. నో, ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి. మనకు వేదాల్లో ఉండే పదాలకి, వేదాల్లో ఉండే వాటిని మంత్రాలు అంటారండి. ఆ మంత్రాలకి చాలా డీప్ అర్థం ఉంటుంది. అంటే ఒక్క పదానికి 50 అర్థాలు ఉంటుంది. అంత డీప్ సబ్జెక్ట్ మన వేదం. అందుకని అది అందరికీ అందుబాటులో రాలేదు. ఒకప్పుడు అందుబాటులో ఉండిందండి, మధ్యలో మనకు ఇతర దేశస్తుల దాడి వల్ల మన యొక్క వాంగ్మయం పోయింది. లేకపోతే ఒకప్పుడు అందరూ కాళిదాసు కాలంలో స్త్రీలు కూడా సంస్కృత భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళు కూడా సంస్కృతం.
అట్లా సంస్కృతం ఎవరికైతే వస్తుందో వాళ్ళు పోయి పరిశోధన చేసి కానీ మనకు వేదాలు చదివితే వేదాలు లేని విషయం లేదు. ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారం వేదంలో ఉంది, ప్రతి దానికి ఉంది. ఇప్పుడు మన నిత్య జీవితంలో ఉండే సమస్యలు కూడా ఉన్నాయి. ఇది సైంటిఫిక్ గా ఉండే విషయం అండి. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఆధ్యాత్మికంగా ఉండే విషయం ఏంది దీంట్లో అనే విషయానికి వద్దాం. ఆధ్యాత్మికంగా ఉండే విషయం ఏంటంటే ఇంకో రెండో పాయింట్ కూడా ఉంది దీంట్లో. రెండో పాయింట్ మనం లాస్ట్ చెప్పుకుంటే పంచభూతాలను వాళ్ళు కంట్రోల్ చేస్తారు అని చెప్పారు రాక్షసుడు. శుంభుడు నిశుంభుడు పంచభూతాలను కంట్రోల్ చేశారు. వాడు సక్సెస్ చనిపోగానే ఇవన్నీ రిలీఫ్ అయ్యాయి అని చెప్పారు. ఇప్పుడు లాస్ట్ లో అదే కదా డిక్లేర్ చేశారు ఆ విషయాన్ని. మన ఈ విషయాన్ని మాత్రం మనం బాగా గమనిస్తే ఆ రాక్షసులు ఎక్కడున్నారండి? లేని రాక్షసులు లేని వాళ్ళు, రాక్షసులు కాని వాళ్ళు ఎవరు భూమి మీద ఇప్పుడు అందరు రాక్షసులు. ఎందుకని? పంచభూతాలను ఏడిపిస్తున్నాం. పంచభూతాలు భగవంతుడు ఇచ్చిన వరం మనకి, వాటినే మనం పాడు చేస్తున్నాం. ఇప్పుడు రాక్షసులు కాని వాళ్ళు ఎవరున్నారు? అందరు రాక్షసులు. సరే ఆలోచన లాజిక్ ఆలోచిస్తుంది. పంచభూతాలను ఏడిపించకుండా ఎవరున్నాం? మనం అందరం ఏడిపిస్తున్నాం. నదులు పాడు చేసాం, సముద్రాలను పాడు చేసాం, కొండలను పాడు చేసాం, ఆయన భగవంతుడు ఇచ్చినవన్నీ పాడు చేసాం కదా. ఏది నిలబెట్టున్నాం మనం? ఏ పంచభూతాన్ని సక్రమంగా చూస్తున్నాం మనం? శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, ఆకాశం అంతా కాలుష్యం అయిపోయింది. నిన్నాక వాళ్ళు అది కూడా చెప్పాడు, ఆకాశం హాయిగా ఉంది అని చెప్పాడు. ఆకాశం మేఘాలతో సహా పాడు చేసి, మేఘాల మీద పరిశోధన. ఏది పాడు చేయకుండా చెప్పండి. ఎవరు రాక్షసులు కాని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఎంత దైవశక్తి ప్రయత్నం చేస్తే ఇది ఆపగలుగుతుంది. ఎంత దైవశక్తి కావాలి? ఈ పంచభూతాలను భగవంతుడు ఇచ్చిన పంచభూతాలను రక్షించాలంటే మనకు వెనకతరం వాళ్ళు చేసిన పనే మనం చేయాలి. అంతకుమించి వేరే మార్గం లేదు. వాళ్ళు ఏం చేశారు? పారిశ్రామిక ప్రగతి అని చెప్పేసి మన వాళ్ళు పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు. దాంట్లో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం అన్నీ వచ్చేసాయి. ఆకాశం అంతా కాలుష్యం ఎందువల్ల అయింది? మనకున్న ఓజోన్ పొర ఎందుకు పోతోంది? దేనివల్ల పోతుంది? లాజిక్ ఆలోచించండి. ప్రతిదీ మనం పంచభూతాలను పాడు చేసాం. పాడు చేయకుండా ఉన్నాడు ఎవరిని ఉన్నాడా? మనం వేసే ప్లాస్టిక్ పదార్థం దగ్గర నుంచి, వ్యర్థ పదార్థాల దగ్గర నుంచి మన చుట్టూ ఉన్న వాటిని పరిశుద్ధంగా చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంత కెమికల్స్ యూస్ చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. మన ఇంటికి శుభ్రం చేయడానికి కూడా కెమికల్సే వాడుతున్నాం. కెమికల్స్ లేకుండా మనం తినే ఆహార పదార్థం కూడా అన్ని పంచభూతాలను భూమిని సర్వనాశనం చేశాం. భూమిలో ఎన్నెన్ని పదార్థాలు వేస్తున్నారు. మనకిచ్చిన గో సంపద ఏది? మొట్టమొదటి మన వాళ్ళు ఏం చేశారు? గోవులతో ఎద్దుల్ని పెట్టుకొని వాళ్ళు వ్యవసాయం చేశారు. బాగానే ఉండింది అప్పుడంతా, అందరు ఆరోగ్యంగా ఉన్నారు. మన మునులు జీవించిన విధానం గాని, మన ఋషులు చూపించిన మార్గం గాని, పంచభూతాలను రక్షించుకుంటే నీకు అంత ఎక్కువగా నీకు సహాయం చేస్తాం. నువ్వు ప్రకృతిలో ఉండి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ మనకు పంచభూతాలు. కానీ పంచభూతాలని పాడు చేస్తున్నామంటే ఆ రాష్ట్రత్వం ఎక్కడుంది? ఇప్పుడు లేని వాడు లేడు, లేని ప్రదేశం లేదు. అంతటా పంచభూతాలను పాడు చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇన్నిసార్లు పారాయణ చేశాం, మేము గ్రేట్ అని. ఏం గ్రేట్? పంచభూతాలను కంట్రోల్ చేయలేనప్పుడు పంచభూతాలను మన ఆధీనంలో తెచ్చుకుంటున్నాం అనుకుంటూ పాడు చేసుకుంటున్నాం వాళ్ళం. మనం గొప్ప వాళ్ళమా? మన ఆ దేవుడికి అనుగుణంగా ఉన్నామంటారా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం ఉన్నామా? ఒక్కళ్ళమన్నా ఆ భగవంతుడు చెప్పిన మార్గంలో ఉన్నామా? ఆయన చెప్పినట్టుగా ఆవులు పేడ తీసుకొచ్చి వట్ట వాకి తుడుచుకుంటున్నాము. అక్కడి నుంచే కదా మన జీవితం స్టార్ట్. ప్రకృతిలో ఉండే చెట్లు పెంచి చెట్లలో ఉండే వేప గుడ్లతో పళ్ళు తోముకోమని తోముకుంటున్నామా? ఆయన ప్లాస్టిక్ వాడమని చెప్పాడా భగవంతుడు? ఏం చెప్పాడా? ఆయన మనకేం చెప్పలేదు. మనకు చెప్పినవన్నీ ప్రకృతిలో ఉండే శక్తులను వాడుకొని హాయిగా జీవించమని చెప్పాడు. నదులన్నింటినీ అనుగుణంగా మీకు అనుగుణంగా చెప్తే నదులంతా పాడు చేస్తుంది. తీర్థయాత్రలను పోతాము, వాటిలో మునుగుతాము, మన గర్భంతా వాటికి పట్టించొస్తాం. మన
ఇక్కడికి తీసుకెళ్తాం, షాంపులు సబ్బులు తీసుకెళ్ళి మరీ పాడు చేస్తాం. గుడ్డలు చూసారు అదే పాడు చేస్తాం. అన్ని వాళ్ళు కెమికల్స్ చేస్తున్నారు. ఎక్కడ పరిశ్రమల్లో ఉండే కెమికల్స్ అనేది తెచ్చి నదుల్లో కలిపేస్తున్నారు, సముద్రంలో కలిపేస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి అనుకుంటున్నాం, కానీ పంచభూతాలను పాడు చేస్తున్నాం. మనం వ్యవసాయాన్ని వదిలేస్తాం. ఇంగ్లీష్ వాడు పెట్టిన ఉద్యోగం అనే దాంట్లో పడిపోయి ఏదో డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ మన అసలైన వ్యవసాయాన్ని వదిలేసాం, చేతి వృత్తులను వదిలేసాం. ఆ వస్తువులు మనం వాడడం లేదు. మనం వాడుకునేవన్నీ కెమికల్స్ తో కూడుకున్నది. వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి మనం పూసుకునే లేపనాల దగ్గర నుంచి అన్ని కెమికల్స్. మనం తినే ఆహార పదార్థాలన్నీ కెమికల్స్. ఇప్పుడు చెప్పండి, రాక్షసులు ఎక్కడ ఉన్నారంటారా? రాక్షసత్వం ఎక్కడ ఉందా? అందరం రాక్షసులు. ఇప్పుడు ఎంత దైవశక్తి బయటకు వస్తే పోరాటం చేయాలి. అమ్మవారు అంత కష్టపడ్డారంటే మరి ఈ పంచభూతాన్ని సక్రమంగా తీసుకురావాలంటే ఎంత కష్టపడాలా? ఎంత కష్టపడితే ఈ పంచభూతాలు మామూలు అవుతాయి చెప్పండి? సాధ్యమా? అది సాధ్యమయ్యే విషయమేనా? సాధ్యం కాదు. ఎవ్వరూ ఏమీ మార్చలేదు. అందరూ మారితేనే, కలిసి కట్టుగా అందరూ మారితేనే విశ్వం మారుతుంది. అంతకుమించి వేరే మార్గం లేదు. కలిసి కట్టుగా మారడం సాధ్యం అంటారా? మనం దేవుడి పెట్టే పూలు కూడా కెమికల్స్ తో వచ్చింది. మనం పెట్టే అగరత్తులు కెమికల్స్, మనం పెట్టే కర్పూరము కెమికల్స్. మనం వాడే నూనె, దీపపు నూనె అనేది ఎంత భయంకరమైనది. ఏది ఉన్నది మనం కల్తీ లేని పదార్థం ఏమన్నా ఉందా చెప్పండి? దీన్ని రాక్షసత్వం కాక ఇంకేమంటారు? అణువణువున రాక్షసత్వం నిండిపోయినది. ఇది కాక మళ్ళీ యుద్ధాలు, ఒక దేశం మీద ఇంకో దేశం మీద యుద్ధం, మత యుద్ధం, కుల యుద్ధం. ఏంది? ఎంత రాక్షసత్వం కాదా? ఏది కాదంటారు? రాక్షసత్వం కాని విషయం ఏదైనా ఉందా? ఒక్క విషయం ఉంది. అసలు విశ్వం అంతా ఇప్పుడు వ్యాపించిపోయినది. మన భూమి అంతా నిండిపోయినది రాక్షసత్వం. దీన్ని రక్షించేవాడు ఎవరు? దీన్ని మార్చగల శక్తి ఎవరు? దేవతా శక్తి ఎంత వస్తే మాత్రం అణుగుతుంది. దీన్ని మార్చగలుగుతాం. ఆలోచించండి. ఇంట్లో వాడే వస్తువులన్నీ కూడా మనకి వాహనాలు వాడుతున్నాం. వాహనాల్లో నుంచి వచ్చే కాలుష్యం వల్ల వాయు కాలుష్యం అయిపోతుంది, శబ్ద కాలుష్యం వస్తుంది. అన్ని మన సుఖం కోసం వాడుకుంటున్నాం, కానీ ఆ సుఖం వెనక భయంకరమైన రాక్షసత్వాన్ని చూస్తున్నాం. ఇది మనం గమనించడం లేదు. మన నిత్య జీవితంలో కలిసిపోయింది కాబట్టి మనకు తెలియడం లేదు. ఎందుకు ఎప్పుడు లేని రోగాలన్నీ వస్తున్నాయి మనుషులకి? ఎలా వస్తున్నాయి అన్ని రోగాలు? ఆ క్యాన్సర్ రోగాలు అవన్నీ భయంకరంగా ఎందుకు వస్తున్నాయి? అందరూ ఇండియాలో షుగర్ పేషెంట్ ఎందుకు పెరిగిపోతున్నారు? మన వేదాల ప్రకారంగా మనం ఎప్పటి నుంచో బియ్యమే తింటున్నాం, కానీ ఇప్పుడు ఆ బియ్యం తినొద్దని చెప్తున్నారు షుగర్ వస్తే. ఇంత దౌర్భాగ్యం. వేల సంవత్సరాల నుంచి తింటున్న అన్నాన్ని వద్దంటున్నారు. అంటే అంత భయంకరమైన రోగం రావడం కారణం అంటే మీరు తినే పదార్థాల్లోనే కాలుష్యం ఎక్కువగా ఉంది. ఇక ఆరోగ్యం అంటే ఎక్కడ వస్తుంది? మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా అంతా కాలుష్యం. మన విద్యారంగం చూస్తే కాలుష్యం లేదంటారా? మన వేద విజ్ఞానం నేర్చుకున్నంత కాలం ఋషులు మనపై చెట్ల కింద కూర్చొని నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏసీ రూములో నేర్చుకుంటున్నారు కదా. ఏం ఆరోగ్యం ఉంది? చెట్ల కింద కూర్చొని స్వచ్ఛమైన గాలి పీల్చి స్వచ్ఛమైన నది నీళ్లు తాగి వాళ్ళు అక్కడ నేర్చుకున్నారు. పైన 64 విద్యలు నేర్చుకున్నారు. 64 విద్యలు జీవితాన్ని గొప్పగా చేసేవి నేర్చుకున్నారు. మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ ఉద్యోగం అనే ఒక దాని దరిద్రాన్ని అంటగట్టుకోదు. దీంట్లో పడి ఏమైపోయాం? మన ముందు వాడు రావడం మన విద్యా విధానం తీసేసారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది భారతీయులు గొప్పవాడు కావడానికి విద్యా విధానమే కారణం అని తెలుసుకున్నారు.
మన విద్యా విధానం మన హిస్టరీ తీసేస్తారు, వాళ్ళ హిస్టరీ పెట్టేస్తారు. ఇప్పుడు మన హిస్టరీ గురించి మనకేం తెలియదు. వేదాల్లో తప్ప ఇంకెక్కడ మనకి మన హిస్టరీ లేదు. మనం ఏది చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు మీరంతా. మనంతా పారాయణం చేస్తున్నాం, మన చాలా సక్రమంగా మార్గంలో ఉన్నాం అనుకుంటున్నారా? ఎవరం లేవండి, అందరం అయిపోయింది. చాలా దీనస్థితికి వచ్చేసింది ప్రపంచం, విశ్వం. దీన్ని కాపాడాలంటే దైవశక్తి, ఎంత భయంకరమైన శక్తి వస్తే తప్ప దీన్ని ఎదుర్కోలేదు. కానీ వస్తుంది. అప్పటిదాకా చూస్తుంది, పాపం పండేదాకా చూస్తారు. దైవబలం ఎక్కడి నుంచి రాదు, మనలోంచి వస్తుంది. మనలో ఇప్పటికే చాలా మంది మారుతున్నారు. ఈ దైవ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకంటూ సపరేట్ గా ఇల్లు పెట్టుకొని, వాళ్లే ఇంట్లో గోశాల పెట్టుకొని, వాళ్లే నీళ్లు ప్రొడ్యూస్ నీళ్లు నిల్వ చేసే పరిస్థితి చేసుకొని ప్రకృతిని కాపాడడానికి ట్రై చేస్తున్నవాడు. గొప్ప కుటుంబం. అవి ఎవరితో సంబంధం లేకుండా, కరెంట్ తో సంబంధం లేకుండా, కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తయారు చేసుకునే నూనెలతోనే వంట చేసుకుంటూ అలాంటి ఉత్తమమైన కుటుంబాలు తయారవుతున్నాయి. అటువంటి దైవశక్తి గల వాళ్ళు తయారైతేనే, అంటే ప్రాచీన కాలంలో మనకి ఏ విధంగా ఋషులు ఇచ్చారో జీవన విధానం, అలాంటి జీవన విధానానికి మనకి వెనక్కి వెళ్తే తప్ప ఈ భూమిని కాపాడే ఎవరితరం కాదు. ఆలోచించండి, ఎంతమంది ఓపెన్ హార్ట్ తో మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడితే ఏమొస్తుందో. అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత మనుషుల యొక్క ఐకమత్యం పోయింది, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పోయింది. ఒక వీధిలో ఒక మనుషులు, మన చిన్నప్పుడు చూడండి, వాళ్ళంతా ఒక వీధి మొత్తం ఒక కలిసికట్టుగా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళు. ఈ సంక్రాంతి పండుగ వస్తే మా వీధిలో నేను చూసాను, మా చిన్నప్పుడు అందరి ఇళ్లలో కూర్చొని ప్రతి ఇంట్లో మిగతా ఆడవాళ్ళంతా వెళ్ళి నిప్పట్లు అంటారు, అరిసెలు కాల్చేవాళ్ళండి. ఈ సంక్రాంతి పండుగ వస్తుంది, ప్రతి ఇంట్లో అరిసెలు చేసుకుంటారు. కానీ ప్రతి ఇంటి వాళ్ళకు మళ్ళీ అందరు వచ్చి ఒక 4-5 ఇచ్చిపోతారు. రుచి చూడండి మేం చేసినవని చెప్పి. ఎంత గొప్ప సంస్కృతి ఏది, ఆ పండగ ఏది. ఇప్పుడు మనుషులు ఎంత ఇరుకైపోయింది, మన బుద్ధి ఎంత మత్సం అయిపోయింది. విశాలమైన భావాలు ఆలోచించండి. ఎందుకంటే ఈ ఆలోచన మనలో మార్పు తీసుకొస్తుంది. ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నాను చూడండి. ఎక్కడున్నాం మనం? మన సంస్కృతి ఏమైపోయింది? భారతదేశము అన్ని దేశాలకు ఆదర్శంగా నిలబడ్డ దేశం. ఈరోజు భారతదేశంలోనే ఐక్యత లేదు, హిందువులకు ముందు ఐక్యత లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేది హిందూ ధర్మం. హిందూ ధర్మంలోనే అసలైన జ్ఞానం ఉంది. ఇప్పుడు భగవద్గీత మన హిందూ ధర్మంలో ఉందా, మిగతా వాటిలో ఉందా? నీకు భగవద్గీత నీవు జీవితాన్ని ఎట్లా తరింపు చేసుకోవాలో చెప్పింది, నీతో పాటు సాటి మనిషిని ఎలా ఉద్ధరించాలో కూడా చెప్పింది. నీకు ఏ గ్రంథం చెప్తోంది ఆ విధంగా? మత గ్రంథాలు చెప్తున్నాయి ఆ విధంగా. మన మత గ్రంథం చెప్పింది నిన్ను నువ్వు సంస్కరించుకోవడం కాదు, అందరినీ సంస్కరించేంత గొప్ప స్థితికి తీసుకెళ్లేంత విషయం మనలో ఉంది. వేద విజ్ఞానం మనలో ఉంది. ఏది ఆ వేద విజ్ఞానం? ఏది ఆ మనసు లేదు, ఆ బుద్ధి లేదు, కలుషితమైతే. నీకు అవసరం ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడు. దౌర్భాగ్య స్థితి. ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరు ముందు. ఎవరు చూసినా స్వార్థంతో బాగా గమనించండి. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు తెలిసిపోతుంది. అహంకారంతో మాట్లాడతాం, మమకారంతో మాట్లాడతాం. ప్రతి మాట వెనక అహంకారం బాగా భూతద్దంలా కనిపిస్తుంది. నాకైతే స్పష్టంగా కనబడుతుంది. మీకు అందరికీ అనుభవం, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అందరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది అహంకారం ఎంత. అందుకనే శుంభుణ్ణి లాస్ట్ లో చంపినాం. ఆ శుంభుణ్ణి చంపడం చాలా చాలా కష్టం. నేనే చెప్పేది, ఇంటర్మీడియట్ నుంచి చదివాను భగవద్గీత, కానీ ఇప్పటికి కూడా ఒక్క రోజు కూడా నేను గెలవలేదు, ఓడిపోతూనే ఉన్నా. ఆ అహంకారాన్ని చంపడం చాలా కష్టం. మమకారాన్ని చంపడం ఇంకా కష్టం అండి. మమకారాన్ని చంపడం కష్టమే, అహంకారం చంపడం కష్టమే. కానీ మన యొక్క వేద శాస్త్రాలు కానీ, మనలో ఉండే ఆధ్యాత్మిక విషయాలు కానీ, మీకు లలితా శాస్త్రం కూడా అదే నేర్పిస్తుంది. అహంకారాన్ని మమకారం తగ్గించుకోవడానికి తగిన బేస్ పాయింట్ చేసుకుంటూ పోతుంది లలితా శాస్త్రం. మన విష్ణు సహస్రం అదే చెప్తుంది. ఊరికే పారాయణ చేసి వదిలేస్తారు మన వాళ్ళు.
కానీ దాంట్లో ఉన్నదాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరిస్తేనే మనం తరిస్తాం, మనతో పాటు అందరూ బాగుపడతాం. కానీ ఇది మాత్రం మనం చేయడం. మా గురువు గారు నేను చెప్పే ముందు నాకు చెప్పే సలహా అదే, మన ధర్మాన్ని మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఎంతమంది నీతో వస్తారో రాని, అందరిని పట్టించుకోవద్దు, ముందుకు వెళ్ళు. ఒక్కరిని పట్టించుకున్నా నీ మనసు కలుషితం అవుతుంది. ఎంతో మంది అహంకారం నీకు ఎదురు పడతారు, వాళ్ళని జయించడం చాలా కష్టం. మనలో ఉన్న అహంకారం మనం జయించలేనప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క అహంకారం చూస్తాం, సాధ్యమా అని. అందరూ డామినేషన్ మెంటాలిటీస్, ఇతరులను మనం చెప్పినట్టు వినాలనుకుంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళు మారేది లేదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉండేది లేదు, వాళ్ళు ప్రశాంతంగా ఉండదు. అది నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ వెళ్ళు. నీతో పాటు ఎంతమంది వస్తారో అంతమంది రాదు. నువ్వు మాత్రం నీ జీవితాన్ని ధన్యం చేసుకో, ఎదుగు. నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉండద్దు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండద్దు, ఎదుగు, జ్ఞానం తెలుసుకో, వెళ్ళు, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు. అదొక్కటే ఆమె నాకు ఇచ్చిన సందేశం. ఆమె కూడా ఎదిగిపోయారు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆమె ఎంత సంస్కృతం మీకు చెప్పాను ఇంతకుముందు కూడా. ప్రతిరోజు మన హిందువులకు భోజనం పెడుతుంది. మన హిందూ ధర్మం కోసంగా ఎక్కడెక్కడో మతం మార్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళని వెనక్కి లాక్కొచ్చింది. మన దౌర్భాగ్యం ఏంటి, ఆమె బాధపడేది మా గురువు గారు. వరలక్ష్మి వ్రతం అంటే పట్టు చీరలు కట్టుకొని వస్తారు. అదే వరలక్ష్మి అమ్మవారి గురించి నేను చెప్తాను రాండి అంటే వినేవాళ్ళు. అది వింటేనే బాగుపడతారన్న విషయం మన హిందువులకు ఎప్పుడు తెలుస్తుంది అని ఆమె బాధపడింది, చాలా బాధపడ్డా. కానీ నేను అవన్నీ ఆమెలాగా నేను బాధపరచదలుచుకోవచ్చు. ఎందుకంటే నాకు శక్తి లేదు. నాకున్న శక్తి ఒకటే, అమ్మవారి ఇచ్చిన శక్తి ఒకటే. తెలుసుకుందానికి 10 మందికి చెప్పడం అంతర్మించింది. ఆమెలాగా నేను శారీరకంగా మానసికంగా పోరాడే అంత శక్తి నాకు లేదు. ఆమె ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆమె అన్ని ఊళ్ళకి పరిగెత్తారు, పల్లెటూళ్ళకి పరిగెత్తారు, అందరిని వెనక్కి లాక్కొస్తున్నారు. అదొక యజ్ఞంలాగా చేస్తున్నారు. ఎందుకంటే హిందూ ధర్మంలో ముందు మనుషులు ఉంటే కదా వాళ్ళకి హిందూ ధర్మాన్ని చెప్పడానికి. మనుషులే వెళ్ళిపోతారు హిందూ ధర్మాన్ని వెళితే. చాప కింద నీళ్ళలాగా ఇతర మతాలు వచ్చి ఆక్రమిస్తున్నారు. హిందూ ధర్మంలో ఇంత జ్ఞానం ఉందని ఎవరికి తెలియదు, చదువుకున్న వాళ్ళకు తెలియదు. మెయిన్ ప్రాబ్లం ఇంత గొప్ప విషయం ఉంది. పంచభూతాలు మన చేతిలో ఉన్నాయి, మనకు గాడ్స్ గిఫ్ట్ గా ఇవ్వబడ్డాయి. వీటిని మనం కాపాడుకుంటే మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు అనే గొప్ప సిద్ధాంతం కలది మన హిందూ ధర్మం అని మన వాళ్ళకి తెలియదండి. ఎవరు చెప్తారు, ఎవరు మారుస్తారు ఈ సమాజాన్ని? చూస్తుంటే బాధ. ఏమి చేయలేదు. దేవాలయాలకు వెళ్తారు, అనేక దీపాలు పెడతారు. ఎందుకు పెడతారు? ఆ కెమికల్స్ తో కొన్ని కుంకుమ పసుపు పోసిస్తారు. ఎందుకు పోస్తున్నారు? మన దేవాలయం మనం శుభ్రంగా ఉంచుకోకుండా గలీజ్ చేసుకోవడం. ఒకసారి ముస్లింస్ యొక్క మసీదు రూపం ఎంత నీట్ గా ఉంటే పొద్దస్తులు తుడుస్తున్నారు. ఒక్కసారి క్రిస్టియన్స్ వాళ్ళ గుడికి వెళ్ళండి, వాళ్ళ చర్చికి పోండి, ఎంత నీట్ గా పెడుతూ ఉంటారు. అసలు భగవంతుడు అంటే ఏంటో తెలియకుండానే వెళ్ళిపోతున్నాం. భగవంతుడు చెప్పిన ధర్మం ఏంటో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఏంది భగవంతుడి పూజ అంటే? ఆయన ఇచ్చిన వాటిని కాపాడమే భగవంతుడి పూజ. నేను నుంచి అదొక్కటే ఆయన పాజిటివ్ థింకింగ్. భక్తి అంటే పాజిటివ్ థింకింగ్, అదొక్కటే ఆయన ఆశిస్తారు. మనం అది తప్ప అన్ని చేస్తాం. బాగా ఆలోచిస్తాం, బాగా ఆలోచించు. ఎట్లాంటి స్థితిలో ఉన్నాం? మనం భక్తులమా? నిజంగా భక్తులు అంటారా మనం? పంచభూతాలను పాటు చేసేవాళ్ళం మనం భక్తులమా? భక్తులు అంటారా మనం? అనుక్షణం మనం ఉపయోగించే ప్రతి పదార్థము పంచభూతాలకు ద్రోహం చేసేది. చాలా మంది అనుకుంటారు నేను గుళ్ళకు పోతే దీపాలు పెట్టాం కానీ దేనికి ముందు ఉన్నాను. నాకు అక్కడ పంచభూతాలు పాడు చేస్తున్న విషయం నాకు కనపడుతూ ఉంటుంది. నేను అందుకే ముందుకు రాలేదు. నా మనసు ఏం చెప్పలేను కదా, చాలా కష్టం, చాలా బాధ.
మనం చేసే ప్రతి పని వెనక పంచభూతాలను ఏడిపిస్తుంది. మనం తాగే నీరు కలుషితం చేసుకున్నాం, మనం పీల్చే గాలిని కలుషితం చేసుకున్నాం. మన నీరు, మన గాలి, మన అగ్ని కూడా పాడు చేసుకున్నాం. ఎంతో ఉంది, సూర్యుడు ఎంత అగ్ని ఉంది. ఆయన ఇచ్చేదాన్ని మనం ప్రశాంతమైన ఆ వెలుగును కూడా ఆస్వాదించలేకపోతున్నాం. చీకటి ఇల్లు కట్టుకొని ఇళ్లలో మగ్గుతున్నాం. ఆయన యొక్క వేడిని మనం తీసుకుంటే మనకు కాళ్ళు అరిగిపోవడాలు అవన్నీ రోగాలు వస్తాయి. కేవలం ఆయన యొక్క కాంతితోనే మనకు శరీరంలో ఎముకల పుష్టి ఉండే వాళ్ళం ఉన్నాం. కానీ ఆ శక్తి కూడా పోగొట్టుకున్నాం, ఎన్నిటిని కోల్పోయాం. అన్ని పంచభూతాల్లో ఉండి ప్రతి దాన్ని పాడు చేశాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన యుద్ధం అదేనండి. పంచభూతాలను అదుపులో చేసిన రాక్షసుని సంహరించడానికి కోసం వచ్చింది అమ్మవారు. ఎక్కడి నుంచి అమ్మవారు వస్తారు? మనలో ఉన్న దైవత్వమే బయటికి రావాలి. ఇంతకు మించి మార్గం లేదు. ఇదే నీకు భగవద్గీత చెప్పినది, ఏది చెప్పినది. మన బిల్డింగ్ గుళ్ళు క్లీన్ చేయమనే మాటను ఎందుకు చెప్తాను నీకు? మనం అక్కడ దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. మన పేడలో పాత గుడి తీసుకెళ్లి ఎక్కడెక్కడ మురికి కనిపిస్తే అక్కడ తుడిచొస్తే చాలు. అది మనం చేయాల్సింది. మన ధర్మాన్ని కాపాడడానికి ఉండాల్సింది అదొకటి. దీపాలు పెట్టక్కర్లేదు, పసుపు వేయక్కర్లేదు, కుంకుమ, అంతా కెమికల్స్ ఎందుకు వేయాలండి? మనం ఎందుకు మన దేవతా వ్యవస్థను పాడు చేయాలి? నీట్గా పెడదాం. ప్రతి దాని వెనక మన పంచభూతాన్ని ఏడిపిస్తున్నామనే ఇంగిత జ్ఞానం ఉంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం. ఎంత బాధ ఉంటుందో తెలుసా అండి? మన ఇంట్లో ఉండే ప్రతి విషయాన్ని చూసి బాధపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మనుషులు కలుషితం అయిపోయారు, మనసులకు ఇరుకుగా ఉన్నాయి, బుద్ధి మట్టసం అయిపోయింది, అన్ని కలుషితం అయిపోయినాయి. కలుషితం కాని లేదండి. తల్లి బిడ్డ అనే ప్రేమ బంధం కూడా కలుషితం అయిపోయింది. ఇంకా కొద్దో గొప్ప ధర్మం ఉందంటే మన స్త్రీల వల్లే ఉంది. ఎందుకంటే మనం కొద్దిగా అన్నా ఆచరించాలి అనే తాపత్రయపడుతున్నాం. దానివల్ల కొంచెం అన్నా మన యొక్క సంస్కృతి నిలబడతాం. ఇంకా అందుకనే ఒక కాలు మీద ఉంటుందని ఎందుకు చెప్పారు వాళ్ళు? ఒక కాలు మీద ధర్మం ఇదే ఉంది. పంచభూతాన్ని పీడించకుండా ఉంటే 4 పాదాలతో ఉంటుంది, లేకపోతే ఒక పాదంతో. అదే దాంట్లో భగవంతుడు ఇచ్చిన సంపదను యాజ్ ఇట్ ఈజ్ గా మనం తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ గా ఉపయోగించుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ దేవతా శక్తి మనకు రావాలంటే, అపూర్వకాలంలో ఉన్న దైవశక్తి రావాలంటే మళ్ళీ మనం మేల్కోవాలి. అందరం వివేకానంద అంటే మేల్కోండి అంటాడు. మేల్కొని ఎదురబోతున్నాం మన అందరం. ఎక్కడ మేల్కోన్నా? భగవంతుడికి కావాల్సిన పాజిటివ్ థింగ్స్. నువ్వు చేసే ప్రతి పని వెనక ఆయన కృతజ్ఞత చెప్పుకుంటూ భక్తుంటే కృతజ్ఞత చెప్తున్నావంటే నీవు ఆయన ఇచ్చినవని రక్షిస్తావు. అదే కృతజ్ఞత అంటే. ఏంటో కృతజ్ఞత అంటే మన ఒక వ్యక్తి మనకి హెల్ప్ చేశాడు, వాడి కృతజ్ఞత చూపిస్తున్నావంటే అర్థమైంది. ఎలా చూపిస్తావు? వాడు ఇచ్చి మనం ఇప్పుడు ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తారనుకోండి, మనకి వాడిపై గిఫ్ట్ ఇస్తుందా? మనం ఇవ్వడం లేదా? మన పెళ్లికి వాళ్ళు వచ్చి ఏమి ఇచ్చారో వాళ్ళ పెళ్లికి పోయి మనం అదే ఇచ్చేస్తాం. విచిత్రం. బాగా రాసుకొని అంటే మన మనుషుల మధ్య ఇట్లా ఉన్నప్పుడు భగవంతుడు అంత గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆయన గిఫ్ట్ మనం ఇవ్వలేదా? మనకు మనసు బుద్ధిని సూపర్ పవర్స్ ఉంటే ఇచ్చాడే, మరి వాటిని ఆయనకి ఇవ్వలేదా? యాజ్ ఇట్ ఈస్ ఇవ్వలే, దాన్ని కలుషితం చేసిస్తాము. ఆ బుద్ధిని మనసుని చెప్పండి. ఏందబ్బా ఈమె దుర్గా సరస్వతి చెప్తా అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, ఏమేమో చెప్తాను అనుకుంటున్నారా? అవునా? ఎవరిని అనుకుంటున్నారా? లేదు మేడం, బాగా చెప్తున్నారు. ఎలా ఎలా మనం నాశనం చేసుకుంటున్నామని. ఇది వాస్తవం వినడానికి చాలా చేదుగా ఉంటుంది, కానీ ఏం చేయలేమండి. ఇది వాస్తవ ప్రపంచం. ఇది దుష్ట మాటలు ఒక 5 మంది మారినా చాలా సంతోషం మేడం. 5 మంది మారితే ఏమైతుంది? అదే 5 మంది మారితే ఏమైతుంది మేడం?
5 మంది కాదండి, ఒక్కొక్కళ్ళు కొద్ది కొద్దిగా మార్పు. కొద్దిగా మారాల. అందరిలో బీజం పడితే చాలు. బీజం పడిందా ఒక్కసారి వస్తుంది. ఒక్కొక్కరు 5 మందిని మార్చాలి మేడం. ఫీమేల్ అంత వద్దులేండి, ముందు మనం మారుతాం. మన చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి, అది ముఖ్యమైన. కాబట్టి యుద్ధం అంటే ఏదో కాదండి. రాక్షసత్వానికి దైవత్వానికి యుద్ధం జరుగుతుందంటే కారణం చూడండి. మనకు రామాయణం తీసుకోండి. రావణాసురుడు వేదాంగాలు చదివాడు, కానీ దుష్టత్వాన్ని అక్కడ ఊరికే ఒకటి చూపించాడు. కానీ ఆయన పంచభూతాలు నడిపించాడు, తన కాళ్ళ కింద వేసుకొని తొక్కాడు. మనం అది అండమేం చేయాలి. కొత్త సీత గురించి ఒకటి చూస్తాం మనం, మిగతా పంచభూతాలు ఆయన కాళ్ళ కింద వేసి తొక్కుతూ నడిచిపోయాడు. అంటే అక్కడ అదే పాయింట్. రాక్షసత్వానికి దైవత్వానికి యుద్ధం జరిగింది, అంతే జరిగింది. కౌరవులకు పాండవులు కూడా యాజ్ ఇట్ ఈస్, మీరు భారతం వింటే తెలుస్తుంది. దుర్యోధనుడు కూడా ఫ్రీ, అన్ని ఫ్రీ, డబ్బులు ఫ్రీ అలా ఇచ్చాడు జగన్. అన్ని ఫ్రీ ఫ్రీ ఇచ్చి రాజ్యంలో ఏం లేకుండా చేశాడు. సోమర్థనం నేర్పించాడు. అప్పుడు పాండవులు గెలిచిన తర్వాత రాజ్యంలో పైసా లేదు, ఎట్లా పరిపాలన చేయాలి చూడండి. సేమ్ ఇప్పుడు మనకు జరుగుతున్నది. ఎలా పరిపాలన చేయాలి? డబ్బులు లేకుండా ఎలా చేస్తారు? అన్ని ఫ్రీ ఫ్రీ ఇచ్చుకుంటూ పోతారు. కానీ వాడు పుణ్యాత్ముడు కాబట్టి, వ్యాస మహర్షి ఉన్నాడు కాబట్టి, హిమాలయాల్లో మీరు పూర్వ ఋషులంతా దాచిపెట్టినారు తెచ్చుకోమని చెప్పి తెప్పించి ఆయన పరిపాలన చేయించాడు. కానీ ఇప్పుడు మనకెక్కడున్నాయి? భావిస్తారు రాజకీయంగా భ్రష్టు పెట్టిపోయాం. రాజులు ఒకప్పుడు ధర్మం తప్పితేనే బాధపడేవాడు, కానీ ఇప్పుడు అధర్మం చేస్తూ మేము ధర్మంగా ఉన్నామని చెప్తున్నాం. చిత్తశుద్ధి లేదు పదం వాళ్ళే ఎక్కువ ఉపయోగిస్తారు. ఎవరికి చిత్తశుద్ధి లేదు? ఒక్కడికన్నా ఉందా? దేని గురించి మనం చూస్తామండి, దేని గురించి మాట్లాడుతున్నామండి? అసలు ఏ రంగం బాగుంది? అసలు ఏ రంగం చూసినా దాంట్లో కలుషితం అయిపోయింది. దేంట్లో నీ కాలుష్యం లేని ఒక్కడి కూడా లేదు. రాక్షసత్వంతో నిండిపోయిన భూమి. దీన్ని నడిపించడానికి ఒక లీడర్ రావాలి. వాడు వస్తేనే, ఒక గురువు రావాలి. ఒక గురువు వస్తేనే మొట్టుగా వేస్తాం. అక్కడ దాకా ఇది కొనసాగుతుంది. కానీ మన హిందువుల్లో దాని చైతన్యం వస్తేనా ప్రపంచాన్నే మనం ఏలగలం, అంత శక్తి మనం. కానీ మన హిందువుల్లో మార్పు రాదు. మన హిందువులు ఎక్కడ అయిపోతారంటే తమ కోరికలు తీర్తే చాలు, తమ కుటుంబం చల్లగా ఉంటే చాలు, అక్కడికే ఉండిపోతారు. సమస్య వస్తూనంటే బయటికి రారు. మా గురువు గారు ఒకప్పుడు ఈ రామ జన్మభూమి దాని గురించి ఆమె ఫైట్ చేయడానికి దాంట్లో మెంబర్ అయ్యారు. అప్పుడు మమ్మల్ని మా గురువుస్ అందరినీ పిలిచారు, ఒక్కరు రాలేదు. అప్పుడు నేను అనంతపురంలో సుజాత గారు మీ ఇద్దరే మా గ్రూప్ లో మీ ఇద్దరే ముందుకు వచ్చాం. అప్పుడు మీ ఇద్దరం వెళ్ళాం. ఆమె సభ ఏర్పాటు చేస్తే ఆమె పొందిన ఆనందం అంతా ఇంత కాదు. నేను వచ్చానని చెప్పి వాళ్ళందరికీ, ఆ నాయకులందరికీ నన్ను పరిచయం చేశాను. అంటే ఆమె ఏ స్థితిలో ఉన్నారు చూడండి, ఎంత పోరాటం చేయడానికి సిద్ధపడిపోయారు. ఒక స్త్రీ గడప దాటి బయట పెట్టి అందరినీ అదిరించే స్థితిలో ఉన్నా. అటువంటిగా కానీ నాకు ఆ రోజు అనిపించింది, నేను ఇంత చేయలేను. ఆమె చేస్తున్న సాహసాలు నేను చేయలేను. నా శక్తి లేదు, శారీరక శక్తి లేదు, దానికి తగినటువంటి బలం, ఆర్థిక బలం ఏమీ లేదు. ఆర్థిక బలం లేదు, శారీరక బలం లేదు, ఏ బలము లేదు. ఏం చేస్తాను? ఆమెకు ఆర్థిక బలం ఉంది, శారీరక బలం ఉంది, రెండూ ఉన్నాయి. మనం ఈ 2 పాయింట్లు వెనకబడుతున్నాం అనుకుంటున్నాం, కానీ మన ప్రయత్నంగా ఇంకో దారి ఉంది. నాకు నా వాక్కు దారి ఉంది, వాక్ అనే ఒక దారి ఉంది. దాంట్లో తీసుకెళ్ళొచ్చింది. నా ముందు వచ్చిన వాళ్ళకి ఈ విషయం చెప్పగలను. ఇది చాలదా నాకు, నా కృషికి అమ్మవారు ఈ భాగ్యం కలిగించారు. ఇదే మన లలితా శాస్త్రం చెప్పిన, ఇదే మన
విప్లవ సత్యం చెప్పినా, మన రామాయణం చెప్పినా, మన భారతం చెప్పినా, మన పురాణాలు చెప్పినా, మన వేదాలు చెప్పినా ఒక్కటే సారాంశం. మన పంచభూతాలను రక్షించుకుంటే భగవంతుడికి మనం కృతజ్ఞించగలం. అదే నిజమైన పూజ. ఆ పూజ చేసినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు. ఈ మార్పు మన హిందువుల్లో రావాలండి. ప్రతి విషయం గురించి డీప్గా ఆలోచించగల శక్తి మన హిందువులు ప్రతి ఒక్కరికి ఉన్నారు. కానీ దాన్ని ఆలోచించాలని అనిపించడం లేదు. అది అసలు విషయం. కాబట్టి భగవంతుడు అంటే పాజిటివ్ థింకింగ్. నీ థింకింగ్ పవర్ మారాలి. ఒక మంత్రాన్ని మానం చేస్తున్నాడు. ఈ మంత్రం ఈ మంత్రం ఎందుకు ఇచ్చాడు నీకు మానం చేయమని చెప్పి? ఈ మంత్రాలే నిన్ను ఎందుకు మానం చేయమన్నాడు? నీ కథను ఎందుకు చూడమన్నాడు? ఆ కథలో నీవు ఉన్నావు కాబట్టి, నీ క్యారెక్టర్ ఉంది అక్కడ. నువ్వు దైవత్వం ఉంటావా శుంభుల్లాగా ఉంటావా, నిశుంభుల్లాగా ఉంటావా, నువ్వు డిసైడ్ లేదు. నేను అమ్మవారిలాగా ఉంటానంటావా? అంతే చాలు. క్యారెక్టర్స్ అట్లా ఇచ్చారు. మనకొచ్చే అహంకారం మమకారాలు అడ్డం గురించి చాలా చక్కగా వివరించారు. చూడండి, ఆ మమకారాన్ని అహంకారాన్ని చంపడానికి చాలా టైం పడుతుంది. అంటే దానికి పిలకలు ఉన్నాయి. ఆ పిలకలుగా వచ్చిన వాళ్ళంతా ముందు రక్తబీజుడు మనలో ఉండే కోరికలు. చెప్పండి, ఈ కోరికలు ఎంత భయంకరంగా. ఒక రక్త బొట్టు కొట్టి ఇంకోటి అదే ఆకారంతో పుడుతున్నాడు అంటే నీకు ఒక కోరిక తెలిసి దాంట్లో ఇంకోటి వస్తావు ఎక్స్ట్రా ఇంకో కోరిక. అంతే కదా, నీకు ఒక కోరిక ఉందంటే ఇంకో కోరిక రెడీ. సామాన్లన్నీ కొనుక్కుంటావు. అవన్నీ పెట్టుకోవడానికి మంచి ఇల్లు కాదు. ఇట్లా మన కోరికలు పెరిగిపోతాయి. కోరికలు పెరగండి ఎవరికి, ప్రతిరోజు పెరిగిపోతాయి. అదే రక్త బీజం. చూడండి ఎంత బాగా వాళ్ళు కథ అలినా కథ వెనక ఇంత గూఢ రహస్యాన్ని పెట్టి మనకి చెప్తున్నారు. ఇంత గొప్పగా చెప్పారండి అసలు. కానీ అందరూ పారాయణ దగ్గర ఆగిపోతారు. దీని గురించి లోపల అర్థం తెలుసుకోవాలి, ప్రయత్నం కూడా చేస్తారు. చాలా చెప్తారు. ఎందుకంటే ఇది పారాయణ ఎందుకు చేయమని చెప్తారు? ప్రాథమిక దశలో చెప్తారు పారాయణ చేయండి. తర్వాత దాని పరిశోధన తెలుసుకోవాలి, ఆ జ్ఞానం సంపాదించాలి. దీంట్లో ఏదో జ్ఞానం ఉంది, ఇన్నర్ మీనింగ్ ఉంది దీంట్లో. ఊరికే ఎందుకు కథ చెప్తారు? ఊరికే కథ చదివితే నీకు ఫలితం ఇచ్చేస్తారా? నువ్వు ఆచరిస్తే కదా, నువ్వు దైవత్వం వైపు అడుగులు వేస్తే కదా ఫలితం ఇస్తారు. ఇంకో గొప్ప విషయం ఏం తెలుసా? మన ప్రకృతిలోని గొప్ప సంగతి ఏంటంటే, నువ్వు గొప్ప విషయాన్ని సంకల్పిస్తే నీ సంకల్పాన్ని తగినట్టుగా నీ ప్రకృతి నీకు సహకరిస్తుంది. నువ్వు చెడ్డ విషయాన్ని ఎంచుకుంటే చెడ్డవాన్ని తగిన దాన్ని కూడా నీకు ప్రకృతి ప్రసాదిస్తుంది. కానీ తర్వాత పనిష్మెంట్ ఊడిస్తుంది, ప్రకృతి వదిలిపెడు. నీకెంత సహకరిస్తుందో అంత పనిష్మెంట్ ఊడిస్తుంది. అంత ఖచ్చితంగా ఉంటుంది దైవశక్తి యొక్క చట్టం, న్యాయం. మనలాగా ఉంది, లసుగులతో కూడిందిగా. దైవత్వం వైపు అడుగులు వేసేపోతే దేవుడు నీకు దగ్గర అవుతుంటాడు. నీకు తగినవన్నీ నీ చుట్టూ ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు కదా, ఒక అడుగు నేను వేస్తే నాకు నా వెనక మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టింది. ఇంతకంటే బాగా ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకంటే ఎగ్జాంపుల్ కావాలా? మీరెవరో తెలియదు, మీ ఉద్యోగాలు తెలియదు, మీ హోదాలు తెలియదు, మీ బ్యాక్గ్రౌండ్స్ తెలియవు, మీ ధనవంతుల బీదవాళ్ళు, మతం, కులం ఏమి నాకు తెలియదు. అందరూ మనుషులు, మానవత్వం. లెట్స్ ఆల్ అక్కడే ఉంది. చాలా ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే మన హిందూ ధర్మంలో ఉండే ప్రతి పుస్తకం వెనక ఉండే రహస్యం. ఇది తెలుసుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇదే చిన్నప్పటి నుంచి మనకి వేదాలుగా చదువుకుంటే, వేదాన్ని అర్థంతో సహా నేర్చుకుంటే, వేదంలో ఉండే ప్రతి దాని వెనక నీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునే విషయం ఉంది. ఇంకో అద్భుతమైన విషయం తెలుసా మీకు? మనకు త్వరలో లలితా శాస్త్రం రాబోతోంది. సోమరసం అని ఒక సోమలత అని ఒక తీగ ఉంది భూమి మీద, హిమాలయాలతో అక్కడ ఉంది. దాని గొప్పతనం ఏం తెలుసా? నువ్వు యోగ శాస్త్రం అభ్యసిస్తావో లేదో, దైవానికి అనుగుణంగా దైవాన్ని ఇచ్చిన ఆ పదార్థాన్ని పదార్థంగా చూస్తూ దాన్ని కృతజ్ఞత చెప్తూ వెళ్తూ ఉంటావు. అప్పుడు నీవు గాని ఆ సోమలతను గాని అందుకుంటే, అక్కడ ఆ గాలి పీల్చుకుంటే నువ్వు ఖచ్చితంగా భగవంతుని దర్శించగలుగుతావు. అంత గొప్ప శక్తి ఉంది మన హిందూ సమాజంలో, మన భారతదేశం.